సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కథా రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా కూడాను తన టాలెంట్ నిరూపించుకున్నటువంటి జ్యోతి కృష్ణ ఇస్ విత్ మీ. 17 ఏళ్ల వయసులో రజనీకాంత్ లాంటి ఒక టాప్ స్టార్ కి, అలాగే చిరంజీవి గారు లాంటి ఒక టాప్ స్టార్ కి స్టోరీ ఇచ్చినటువంటి రైటర్ మీరు స్నేహం కోసం సినిమా ద్వారా. హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద ఫిలిమ్స్ రిజల్ట్? అనుకున్న ప్రాజెక్ట్ బయటకు వచ్చిన సంతోషం ఉంది. ఈ సినిమాలోకి మీ ఎంట్రీ అనేటువంటి దాన్ని క్రిష్ చెప్పిన కథ నచ్చక మీరు ఎంటర్ అయ్యారా? సెకండ్ హాఫ్ లో ఆ గ్రాఫికల్ ఇదిని అప్ టు ద మార్క్ లేదనేటువంటి క్రిటిసిజం వచ్చింది. జ్యోతి కృష్ణ పార్ట్ ఏంటి, క్రిష్ పార్ట్ ఏంటి? ఎమోషన్ ఉండదు, ఫీల్ ఉండదు, కథ ఉండదు. సో ఇంత పెద్ద టాస్క్ నువ్వు ఎలా చేస్తావు? పవన్ కళ్యాణ్ గారు మీ ఎంట్రీని ఎలా వెల్కమ్ చేశారు? ఈ సా మై హోంవర్క్, ఈ అండర్స్టూడ్ హౌ మచ్ ఎఫర్ట్ ఐమ్ ట్రైయింగ్ టు పుట్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఎందుకు ఎంటర్ అవుతున్నారు? త్రివిక్రమ్ వాజ్ బ్లేమ్డ్ ఫర్ దట్. సెలబ్రిటీ అంటేనే రాలేస్తూనే ఉంటారు. బిజినెస్ కాలేదని, ఎవడు ముందుకు రావట్లేదని, ఎవడు కొంటలేదని, స్టాండర్డ్ని మన డిగ్నిటీని మనం తక్కువ చేసుకోలేదు. జ్యోతి కృష్ణ ముందు, ఏం రత్నం గారి ముందు ఉన్నటువంటి బిగ్గెస్ట్ టాస్క్ పార్ట్ 2. అవును సార్. ఎప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ జ్యోతి కృష్ణ అంటే ఏం చెప్తారు? టెంపరీగా కొంచెం రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సినిమా రంగంలోకి ఏదో ఒక అంశం మీద ప్రత్యేకమైనటువంటి అనురక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. బట్ వెరీ రేర్గా మాత్రం కొంతమంది మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ వస్తుంటారు. ఆ విధంగా కథా రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా కూడాను తన టాలెంట్ నిరూపించుకున్నటువంటి జ్యోతి కృష్ణ ఇస్ విత్ మీ. ఈ మధ్యనే విడుదలైనటువంటి హరిహర వీరమల్లులో డైరెక్టోరియల్ షేర్ తీసుకున్నారు తను. ఆ తరువాత ఆ సినిమా ఆల్ ఓవర్ ద కంట్రీ విడుదలైంది, ఆల్ ఓవర్ ద గ్లోబ్ విడుదలైంది. ఆ సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలతో పాటు ఆ సినిమా నేపథ్యంలో జరిగినటువంటి అనుభవాలతో పాటు మరికొన్ని పర్సనల్ విశేషాలు కూడా జ్యోతికృష్ణ గారి దగ్గర తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. పిట్ట కొంచెం కొత్తగానం అనేటిది ఎప్పుడో మనకు చిన్నప్పటి నుంచి ఉంటున్న సామెత. 17 ఏళ్ల వయసులో రజనీకాంత్ లాంటి ఒక టాప్ స్టార్కి, అలాగే చిరంజీవి గారు లాంటి ఒక టాప్ స్టార్కి స్టోరీ ఇచ్చినటువంటి రైటర్ మీరు స్నేహం కోసం సినిమా ద్వారా. ఆ రోజు నుంచి కూడాను యువర్ జర్నీ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్. యాజ్ అ డైరెక్టర్గా మారారు, రచయితగా మారారు, నిర్మాతగా కూడా, సహ నిర్మాతగా కూడా చేశారు. హౌ ఈజ్ యువర్ జర్నీ? హౌ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ జర్నీ? ఎంజాయ్మెంట్ ఏం లేదు సార్, బిగినింగ్ టెన్షనే. టెన్షనే ఎందుకు? సో యాక్చువల్గా రచయితగా ఫస్ట్ సినిమా పెద్ద సక్సెస్ సార్, బట్ ప్రాసెస్ ఇట్స్ నాట్ ఈజీ. ఆ ప్రాసెస్ అనేది చాలా టెన్షన్ అయిన ప్రాసెస్. స్నేహం కోసం సినిమా ఫస్ట్ వేరే రైటర్తో తమిళ నట్పుకాగా కమిట్ అయిపోయారు. దానిగారు కమిట్ అయిపోయి షూటింగ్ ఇంకో 10 days 1 week వెళ్తున్నారు. నేను రైటర్ పేరు చెప్పాలా, నేను ఇప్పుడు పెద్ద రైటర్, సో అందువల్ల. బట్ నాకు అది పర్సనల్గా నచ్చల. అప్పుడు స్కూల్ కాబట్టి నాకు నాన్నగారు కథ చెప్తూ ఉంటారు, ఇలాగ ఈ సినిమా చేస్తున్నా, ఆ సినిమా. నాకు అర్థమైపోయింది ఈ సినిమా ఆడదని. సో నేను ఎంత చెప్పినా వింటాను, బికాస్ షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు శరత్ కుమార్ సూర్యవంశం పెద్ద హిట్ అయింది, దాని నెక్స్ట్ సినిమా ఇది రవికుమార్ గారి కాంబినేషన్లో. సో ఇప్పుడు దీన్ని మనం చెప్తే ఏంటో లేదని డైరెక్టర్ గారు నాకు అప్పుడు కొంచెం పరిచయం ఉంది, అప్పుడప్పుడు కలిసేవాడిని. ఎవరు? కేఎస్ రవికుమార్ గారు. తెలుగులో కూడా ఆయన చేశారు. సో వెళ్ళి ఇండైరెక్ట్గా ఒక రోజు చెప్పాను నేను, అప్పుడు నన్ను పట్టుకుని తిట్టారు. ఎవరు? డాడీ? డైరెక్టర్ అంటే మామూలుగా ఇలాగ 1 week షూటింగ్ పెట్టుకుని ఇప్పుడు చెప్తాను అని. సరే అప్పుడు నాకు అర్థమైంది, సరే ఈ సబ్జెక్ట్ ఎలా ఆడదు, వేరే ఏమైనా మారిస్తే బాగుంటుంది అనిపించిందని. సో సడన్గా బై గాడ్స్ గ్రేస్ ఆ కథ ఫామ్ అయ్యటం వెళ్ళి డైరెక్టర్కి ముందు చెప్పాను నేను. ఆయనకి బాగా నచ్చి ఇప్పుడు అనుకున్న సబ్జెక్ట్ కానీ ఇది బాగుంది, ఇది హిట్ అవుద్దని ఒక నమ్మకంతో ఆయన నాన్నగారికి రికమెండ్ చేశారు. రికమెండ్ చేసి మీరు ఏంటంటే మీ అబ్బాయి కథ చెప్పారని, దాంతో నాన్నగారికి నచ్చి, హీరో గారికి నచ్చి, సో అలాగే స్టార్ట్ అయింది సినిమా. అది తమిళ్ బ్లాక్ బస్టర్ అయింది. ఆల్మోస్ట్ ఒక 5 language రీమేక్ రైట్స్ కూడా అమ్మేమే, బెంగాలీ, కన్నడ. అప్పుడు ఒక 5 language స్టేట్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. సో దాని తర్వాత కూడా నేను సినిమా కెరీర్ వెళ్ళాల, బీకామ్ చేయాలి మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో అని చెప్పి జాయిన్ అయిపోయాను. ఇది టర్నింగ్ మూమెంట్ వచ్చి ఇదే రజనీకాంత్ సినిమా. నేను నరసింహ అప్పుడు కాలేజ్లో వెళ్ళి ఫస్ట్ అప్లికేషన్ ఏదో ఇచ్చి ఏదో ఎంట్రన్స్ దేనికో వెళ్ళాను. నేను కరెక్ట్గా వెళ్తున్నాను, అక్కడి నుంచి ఈసీఆర్ డిస్కషన్లో ఉన్నారు రజనీకాంత్ గారు, రవికుమార్ గారు. నాకు కరెక్ట్గా ఫోన్ చేశారు సేమ్ డే. ఎక్కడ అంటే ఇలా కాలేజ్కి వెళ్తున్నాను, వెళ్ళి కాలేజ్ ఏం చేస్తావు నువ్వు, సార్ పిలుస్తున్నారు అని.
అని వీళ్ళు కలిస్తే అప్పుడు నరసింహ డిస్కషన్లో ఉన్నారు. అప్పుడు అన్నారు సార్ లైక్ దీంట్లో వర్క్ చేస్తామని. సరే అని చెప్పి అలాగూ ఆ స్టోరీ డిస్కస్ స్టార్ట్ అయ్యి ఇంకా మొత్తం ఇంకా సరే అది అయిన తర్వాత ఒకేసారి నాకు ఆ కాలేజ్ డేట్ దాటిపోయింది. సరే ఇంకా ఫిల్మ్ స్కూల్ లండన్లో చదువుతాను, ఇంకా దాని కెరీర్ చేంజ్ చేసుకున్నాను. ఆ సినిమా దీంట్లో స్టోరీ డిస్కషన్స్ లో అండ్ కో డైరెక్టర్ కూడా కో రైటర్ అక్కడి నుంచి అది అవగానే లండన్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిపోయాను చదువుకునేది. అక్కడ ఏంటి చేసింది కోర్సు? బిఏ ఫిల్మ్ అండ్ వీడియో చేశాను అక్కడ 3 years. యాక్టింగ్ కూడా? ఓన్లీ డైరెక్షన్. చాలా చాలా అబ్రాడ్ లో చాలా కోర్సెస్ చేశాను, ఒక్క దగ్గర ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఇన్ యువర్ కెరీర్. 17 ఏళ్ళ వయసులో ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ నాన్నగారు వాళ్ళు చేస్తున్న సినిమా మధ్యలో దూరి కథ నచ్చలేదని చెప్పడం ఒక ధైర్యం అయితే, వారం రోజుల్లో షూటింగ్ పెట్టుకొని పోయి దాన్ని మార్చేసి అసలు టోటల్ గా వేరే స్క్రిప్ట్ కి వెళ్ళిపోవటం అనేది రియలిటీ చాలా పెద్ద డిసిషన్. చాలా పెద్ద డిసిషన్. మనం యాక్చువల్ గా జనంలో ఉన్నటువంటి జనరల్ ఒపీనియన్ అంటే వాళ్ళ నాన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాబట్టి మధ్యలో మనోడు దూరిపోయి చేశాడు అనుకున్నారు. కానీ ఇంత తతంగం జరిగిన విషయం, ఇంత కథ జరిగిన విషయం చాలా మందికి తెలియదు. అదే అంటున్నాను సార్, ఎవ్రీ సినిమా సక్సెస్ అనక పెద్ద టెన్షన్స్ అయిన స్టోరీస్ ఉంటాయి. ఓకే ఓకే, అది బయట తెలియదు. ఓకే ఓకే. సో యు ఆర్ కంటిన్యూస్లీ ఎంజాయింగ్ ఆర్ ఫీలింగ్ టెన్షన్? లైఫ్ లైన్ సార్ మనకి ఎలా ఉంటుందంటే సినిమా అనేది ఒక హిట్ అయితేనే నెక్స్ట్ సినిమా, హిట్ అవ్వలేతే నెక్స్ట్ సినిమా ఉండదు మనకి. సో అందువల్ల మనకి వేరే దారి లేదు, వీ హ్యావ్ టు గివ్ ఎ సక్సెస్. సో ఒక సక్సెస్ అయితే వీ కెన్ డూ 2 pictures మోర్. సో అలాగూ హిట్ ఇచ్చుకుంటూ వెళ్తూ వస్తున్నాం. సో అందువల్ల లైఫ్ లైన్ కాబట్టి వేరే దారి లేదు, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. ఓకే ఓకే. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ సినిమాలు కనుక చూసుకున్నట్లయితే పడయప్ప ఇస్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అవును సార్. అండ్ వెంటనే మీరు డైరెక్షన్ చేశారు. నేను మనసు నాకు తెలుసు. తమిళ్లో బైలాంగ్వేజ్ సినిమా. అది కూడా ఏంటంటే బైలాంగ్వేజ్ చేసిన పర్పస్ ఏంటంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రికవర్ అవ్వాలని. సో అది ఒక లాంగ్వేజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. సో బిఫోర్ రిలీజ్ బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్ మనకి. రెహమాన్ సార్ మ్యూజిక్ ఉంది కాబట్టి, అప్కమింగ్ స్టార్స్ పెట్టాను కాబట్టి, సో తక్కువ బడ్జెట్ లో పెద్ద సినిమా తీసాను. సో దాంట్లో మనకి బ్రేక్ ఈవెన్. నాట్ వెరీ బిగ్ హిట్, నాట్ వెరీ బిగ్ హిట్ ఎక్స్పెక్ట్ చేశాను. చాలా పెద్ద హిట్ అయింటే ఇంకా చాలా బాగుండేది, మంచి ఓవర్ఫ్లో వచ్చేదని. బట్ వెరీ బిగ్ ఓపెనింగ్స్ అండ్ బ్రేక్ ఈవెన్, ఎవ్రీబడి హ్యాపీ ఆ టైం. నెక్స్ట్ హీరోగా అది ఒక చిన్న సినిమా, తమ్ముడు హీరోగా కేడీ చేశాను, తమిళ్లో చేశాను. దట్ ఈస్ ఆల్సో గుడ్ ప్రాజెక్ట్. దాంట్లో తమన్నా ఇలియానా ఫస్ట్ సినిమా అది, వాళ్ళిద్దరికి తమిళ్లో. సో ఇప్పుడు ఆ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. తమన్నా అండ్ ఇలియానా ఇద్దరు ఫస్ట్ సినిమా. అవును. సో దాంట్లో ఫస్ట్ సినిమా. దాని తర్వాత నెక్స్ట్ తెలుగులో ఆక్సిజన్ చేశాను. ఆక్సిజన్ వచ్చి చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత చేశాను ఆక్సిజన్. మధ్యలో అజిత్ గారితో సినిమా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్ ఇంకో టర్నింగ్ పాయింట్ అంటే అజిత్ గారు మధ్యలో డైరెక్షన్ చేయొద్దన్నారు. నాన్నగారికి ఏజ్ అవుతుంది, సో ప్రొడక్షన్ చూసుకో అని చెప్పి. సో అప్పుడు నేను ఓపెన్గా అడిగాను సార్, సో అలా అయితే మనకి కంటిన్యూగా సినిమాలు చేయాలంటే హీరో డేట్స్ కావాలి కదా, నేనే ఇస్తానన్నారు. సో ఆయన చెప్పిన మాట కంటిన్యూగా 3 pictures చేశాను. ఆరంభం, ఎన్నైరిందాలు, వేదాలం. దానికి ఒక 6-7 years పట్టింది. 3 blockbuster అండ్ ఆయనతో ట్రావెల్ చేస్తూ నేను. సో పాయింట్ పైన మళ్ళీ నేను డైరెక్షన్ ఆక్సిజన్కి వెళ్ళాను. సో దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. తర్వాత రూల్స్ రంజన్ చేశాను. అది పెద్దగా ఇది లేదనుకుంటా. రిలీజ్ అయిన 1 hour లో డిసైడ్ అయిపోతుంది సినిమా బాగుందా లేదా అని. సో ఆ 1 hour ప్రిడిక్షన్ అందరు ఫాలో అవుతున్నారు. కానీ రిస్క్ తీసి వెళ్ళి సినిమా చూస్తాము, అది పలానా సినిమా మనకు నచ్చింది వెళ్ళి చూస్తామని ఎవరికి అభిప్రాయం ఫ్లో లేదు ముందులాగా. ఇట్స్ టూ ఫాస్ట్ ఇప్పుడు. సో అందువల్ల నెక్స్ట్ ఓటీటీలో టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటున్నారు. అప్పుడు రిలీజ్ అవుతున్నారు మంచి సినిమా అని. బికాస్ ఆ పిక్చర్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేసింది, చూస్తే నవ్వాలని. సో సెకండ్ హాఫ్ చూసి లాస్ట్ 30 minutes చూసి అందరు నవ్విన వాళ్ళందరూ మళ్ళీ కాల్ చేస్తారు లైక్ చాలా బాగుందని. దానికన్నా ఆక్సిజన్ మంచి నేమ్ వచ్చింది. టీవీలో ఎనీ టైమ్స్ ప్లే చేసినా ఒక్కొక్క కొత్తగా చాలా మంది మెసేజ్లు ఫోన్స్ వస్తూ ఉంటాయి. సో అది అందరికీ అర్థం కాదు, సినిమా చాలా మంచి సినిమా, మంచి టేకింగ్ అంటారు. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ హరిహర వీరమల్లు, హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్స్ ఆర్ రిజల్ట్? వీఆర్ ఎంజాయింగ్ ద రిజల్ట్ అన్నా కూడా ఒక ఫస్ట్ ఒక 4-5 years మన అనుకున్న ప్రాజెక్ట్ బయటకు వచ్చిన సంతోషం ఉంది. దాని తర్వాత ఇంకా ఇట్స్ నాట్ ఓవర్, ఇంకా మనం ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాము. ఆ సంతోషం అనేటువంటి రిజల్ట్ రిలీజ్ వరకు ఒక పార్ట్, ఆఫ్టర్ రిలీజ్ అనదర్ పార్ట్. ఇంకా మనం హిందీలోకి రీచ్ అవ్వాలి, ఇంకా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాం, ఇంకా రీచ్ అవ్వాలి. ఏ లాంగ్వేజ్ లో రీచ్ అవ్వాల్సింది?
హిందీలోకి ఆల్రెడీ రిలీజ్ అయింది కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. సో హిందీ వర్షన్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో దానికోసం ఆ వర్క్ మనకి జరుగుతూనే ఉంది. సో ఇంకా దీని రిజల్ట్ అనేది పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే ఓకే. అంటే ఇది ఒక పాన్ ఇండియా కంటెంట్ కూడా పాన్ ఇండియా ఇది ఉంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ రిజల్ట్ ఇన్ నార్త్ బెల్ట్. హౌ అబౌట్ ద అదర్ లాంగ్వేజెస్ ఎలా ఉంది? అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్ లో దే లైక్ ద సెకండ్ హాఫ్ సో మచ్. అక్కడ స్టోరీ బాగా చూసారు అండ్ క్లైమాక్స్ ఇది ఔరంగజేబ్ అండ్ హీరో మీటింగ్ కనెక్ట్ అయ్యారు. చాలా మంది సడన్ గా వాళ్ళిద్దరు మీట్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వాళ్ళిద్దరు క్లిఫ్ హ్యాంగర్ లో మీరు సినిమా ఫినిష్ చేసిన ఆశ్చర్యంగా ఉందని ఎక్స్పెక్ట్ చేసి పార్ట్ 2 ఎలా ఉంటుంది చాలా మంది ఫోన్లు చేశారు. అండ్ లాస్ట్ ఆ ఫైట్ పవన్ సార్ చేసిన ఫైట్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినారు. సో అన్ని దగ్గర ఇన్నర్ ఒకే రెస్పాన్స్ మనకి. సో ఫస్ట్ హాఫ్ ఫుల్ కమర్షియల్, సెకండ్ హాఫ్ ఫుల్ స్టోరీ సార్. ఫస్ట్ హాఫ్ సీటెడ్ జే అంటున్నారు, సెకండ్ హాఫ్ లోకి వచ్చేటప్పుడు టెక్నికల్ యాంగిల్లో వెళ్ళారు. టెక్నికల్ గా సార్ మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఫుల్ కమర్షియల్. సో సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ చాలా విషయాలు ఉన్నాయి సెకండ్ హాఫ్ లో ఉండే యాంగిల్స్. అంటే అది ఎలాగో గెస్ట్ చేయలేకపోయారని అర్థం కాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓపెనింగ్ లో మనం ఒక బిడ్డ గుడిలో దొరికింది మనం చూపిస్తాం. సో ఒక డివైన్ గాడే తీసుకొచ్చి గుడిలో చేర్చాడని. సో ఆ గుడిలో దొరికిన బిడ్డ ఒక గురుకులంలో పెరిగింది. సెకండ్ హాఫ్ లో వచ్చేటప్పుడు ఆ టైంలో మొఘల్స్ చూస్తే ఫస్ట్ హాఫ్ నుంచి ఒక్కొక్క కింగ్ ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తారు. సో వాళ్ళు డెస్ట్రాయ్ చేసింది కింగ్స్ కన్నా మన కల్చర్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారు. మన వేదాలని, మన తాళపత్ర గ్రంథాలని. దాని తర్వాత మన వేదం అని తీసుకుంటే ఇట్స్ ప్యూర్ సైంటిఫిక్ సార్. మన వాస్తు శాస్త్ర, ఖగోళ శాస్త్ర, భూగోళ శాస్త్ర మొత్తం మన ఇవన్నీ డెస్ట్రాయ్ చేస్తే మనకి కల్చర్ అనేది ఉండదు, మనకి నాలెడ్జ్ ఉండదు. సో ఈ నాలెడ్జ్ని డెస్ట్రాయ్ చేయకూడదని హీరో ఫైట్ చేస్తున్నారు. సో ఇవన్నీ హీరో ముందే ఆయన చదివేసి ఈ బికమ్ వన్ వేద. అందువల్ల తను వెళ్ళే దారిలో ఒక జంగిల్లో కూడా ఒక అనిమల్స్ అహింస చేయకూడదని, సో అని ఒకటి అవాయిడ్ చేస్తారు. దాని తర్వాత కెన్ ప్రెడిక్ట్ ల్యాండ్ స్లైడ్. అండ్ ఆల్సో ఒక ముస్లిం విలేజ్ ప్రామిస్ చేస్తాడు, మీకు రెయిన్ వస్తుంది ప్రే చేయండి అని. వస్తే ముందే మంట పెడతాడు. సో ఇలాంటి చాలా సూపర్ న్యాచురల్ విషయాలు మైథాలజీని తీసుకొచ్చి ఒక హిస్టరీలో కలిపాను యాక్చువల్గా. సో ఇవన్నీ రీజన్ ఏంటంటే దీంట్లో ఒక మంచి స్టోరీ నీతి ఏంటంటే అతను ఇక్కడ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాడు, వెళ్ళే ప్రతి దగ్గర ఒక మంచి పని చేస్తూ వెళ్తారు. సో ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఆ టైం తీసుకుంటే ఆ టైంలో చాలా రియల్ స్టోరీ జరిగింది మొఘల్స్లో. హౌ మొఘల్స్ వచ్చి మన ఇండియాలో ఒక్కొక్క ఊరికి డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వెళ్ళి మధురలో ఒక టెంపుల్ కొడితే ఛత్రపతి శివాజీ వచ్చి ఆ శివలింగాన్ని కాపాడాడు. అక్కడి నుంచి వచ్చి ఫైట్ చేసి నిలబెట్టి పెట్టాడు. సేమ్ ట్రూ స్టోరీస్ చాలా ఉన్నాయి. మన ఆ సెంచరీ వెళ్ళి తీసేటప్పుడు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్, హార్ట్ టచింగ్ మ్యాటర్ అండ్ మొత్తం చెప్పలేం సినిమాలో. అండ్ హరిహర వీరంలో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ మళ్ళీ మొత్తం చేతి డాక్యుమెంటరీ అయిపోద్ది, టెంపుల్స్ అని గుడీస్ అని ఏం చెప్తే. సో ఈ జర్నీలో ఎలాగో ఒక న్యాచురల్గా ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూస్తే ఎలా అతను అద్దుకుంటాడు అనేది చౌకీదాన ఫైట్ లో తిరిగి కొట్టాడు హీరో అనేది ఒక దగ్గర పెట్టాం మనం. ఒక 18 minutes ఎపిసోడ్ పెట్టాం. సో ఇది చెప్పుకుంటూ అండర్ కరెంట్ లో దాన్ని తీసుకెళ్లి ఫ్లోలో పెట్టాం. పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరు మీటింగ్ పాయింట్ అంటే క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ లో నేచర్ కి నువ్వు హిందూ ముస్లిం తెలియదు. సో వాళ్ళిద్దరు హ్యాండ్ బ్యాలెన్స్ లో మీట్ ఉంటారు, చేయి తీసి ఇద్దరు ఎగిరిపోతారు. సో వేరే దారి లేదు. సో ఫర్ నేచర్ ఎవ్రీబడి ఇస్ కామన్. అప్పుడు కూడా అతను త్రిశూల్ డమరకం చూస్తే చేయి తీసేస్తాడు ఔరంగజేబ్, మళ్ళీ హీరో పట్టుకుంటాడు. సో ఇలాంటి చాలా లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి దాంట్లో. అది సార్. సో సెకండ్ హాఫ్ లో ఆ గ్రాఫికల్ ఇదిని అప్ టు ద మార్క్ లేదనేటువంటి క్రిటిసిజం వచ్చింది. అవును సార్. ఎంతవరకు మీరు దాంట్లో చూపిస్తారు? లేదు సార్, అది ఒక 10-20 seconds ఉండింది పాసింగ్ షాట్స్ లాగా. ఇట్స్ ఉంటే కూడా సినిమా అఫెక్ట్ లేదు, నేను కూడా అఫెక్ట్ లేదు. ఇంకొక చిన్న నాకు కూడా వచ్చినటువంటి ఒక ఇది చెప్తాను, చెప్పండి సార్. మీరు మా అభిప్రాయంతో మీరు ఏకేపించాలని లేదు. ఇతను గాల్లో ఎగురుతూ ఉంటాడు, అవును సార్, ఇతను గాల్లో ఉంటాడు కింద. ఇద్దరు ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఒక చిన్న ఛాలెంజింగ్ విసురుకున్న తర్వాత తీసుకొని సీయో అని అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ మంచి లీడ్ అయి ఉండేదేమో. నాకు అబ్రప్ట్ ఎండింగ్ అనిపించిందా అనే ఫీలింగ్ ఒకటి కలిగింది. ఆల్రెడీ ఫైట్ అయిపోయింది సార్. వాళ్ళ ఫైట్ విత్ దోస్ పీపుల్ బట్ విత్ ద ఛాలెంజ్. అదే సార్, ఛాలెంజ్ వెర్బల్ పార్ట్ ఒకటి కరెక్ట్ గా ఉన్నారు సార్. అంటే ఇక్కడ వారు మ్యాన్ టు మ్యాన్ వార్, ఐడియాలజీ వార్. సో ఐడియాలజీ వార్ మనం కథగా తీసుకున్నాం, కథ పాయింట్ ఆఫ్ వెళ్ళాము మ్యాన్ టు మ్యాన్ వార్ కన్నా. సో ఈజ్ ఎంపరర్, ఒక ఎంపరర్ ఒక కామన్ మ్యాన్ ఫైట్ చేస్తున్నారు. సో ఆ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ అనేది మన పార్ట్ 2 లో పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ పెడితే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఒక సస్పెన్స్ లో ఉండాలని పార్ట్ 2 తీసుకెళ్ళాము. అసలు ఈ సినిమాలోకి మీ ఎంట్రీ అనేటువంటి దాన్ని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ ఆర్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. ఏంటి, హౌ ఇట్ హ్యాపెండ్? అదే సార్, నేను మొన్న ఫస్ట్ సినిమా ఎలా జరిగిందో అలాగే ఇది కూడా ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్.
ఇలాగ స్నేహం కోసం చేశాను. స్నేహం కోసం కథలో ఎలా అలాగే ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సార్. మళ్ళీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ రచయిత చెప్పిన కథ నచ్చక అవును సార్ మీరు ఎంటర్ అయ్యి మీరు ఒక కొత్త కథ చెప్తే ఆ కథని టేకప్ చేశారు. రవికుమార్ గారు వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్, నాన్నగారు థ్రిల్డ్ కాబట్టి, రత్నం గారు కూడా థ్రిల్ అయ్యారు కాబట్టి అది టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ క్రిష్ చెప్పిన కథ నచ్చక మీరు ఎంటర్ అయ్యారా? అలాగ సార్. మరి సిమిలారిటీ అంటే అదే చెప్తాను. సిమిలారిటీ సార్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సార్, యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అవుతాం వల్ల ఒక 2.5 years 3 years అయిపోయింది. సో 2.5 years అయిపోయింది. 2 లాక్డౌన్ బాగా ఎఫెక్ట్ అయింది. అంటే ఒక లాక్డౌన్ అవ్వగానే మళ్ళీ షూటింగ్ చేసి ఫినిష్ చేసేయచ్చు. పవన్ సార్ డేట్లు ఇస్తున్నారు, 40 days 30 days ఇస్తున్నారంటే దాని ఒక సినిమా తీసేయచ్చు. కానీ ఇక్కడ సెటప్స్ ఎలా ఉన్నాయంటే ఒక 15 days 10 days షూటింగ్ చేయాలంటే మేము 2-3 months గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒక సెట్ వేయాలి, మొత్తం డేట్లు తీసుకురావాలి, మళ్ళీ అందరికి కాస్ట్యూమ్ కుట్టాలి. ఎవ్రీ షాట్ 1000 soldiers ఉంటారు, 500 soldiers ఉంటారు. సో ప్రిపరేషన్ 2 months టైం పట్టేది. ఇవన్నీ రెడీ చేసుకుని షూటింగ్ చేసి మళ్ళీ ఇంకో లాక్డౌన్. సో 2 లాక్డౌన్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది, అదే ఒక ఎఫెక్ట్ అయింది. దీనిలో ఒక 2.5-3 years కంటికి కలిసి తెలుసుకుని వెళ్ళిపోయింది. సో ఇది ఎప్పుడు అవుద్ది మళ్ళీ క్రిష్ గారు అనుకున్న కథ ఏదైతే అనుకున్నారో దాని పేపర్ మీద ఉండేది మళ్ళీ పెట్టి మళ్ళీ దీన్ని తీసి ఫినిష్ చేయాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది, ఎప్పుడు అవుద్ది, మళ్ళీ ఎలా డేట్స్, ప్రోగ్రామ్, షెడ్యూల్ ఏమి ఒక క్లారిటీ లేదు. సో లేకపోతే తల్లికి సో సార్ కూడా వెయిట్ చేయమన్నాను. నేను కోఆర్డినేట్ చేస్తూ నేను సార్ ఒక 6 months వెయిట్ చేయండి అయిపోద్ది. అది నిజం అబద్ధమో నాకు తెలియదు కానీ ఒక ఫాల్స్ ఓపిస్తాను ఎవరితో, క్రిష్ గారితోనే. సార్ 3 months 6 months మనం స్టార్ట్ చేస్తున్నాం సార్ అయిపోతుంది. సో అది 3 months అనేది 6 months అవుతుంది, 6 months అనేది 1 year అవుతుంది. సో ఎక్కువ రోజులు తను వెయిట్ చేయలేక సో ఒక పాయింట్ పైన తను ఏదైనా సినిమా చేసుకోవాలి కదా, గ్యాప్ వస్తే అందరు మర్చిపోతాం. సో మనకి అలా కాకుండా మళ్ళీ ఏ డైరెక్టర్కైనా మనం ఎప్పుడో 2 years ఒక షాట్ తీసుకుంటాం, దాన్ని మళ్ళీ 2.5 years తీయాలంటే మనకి 1000 doubts వస్తాయి. ఇది తీసింది కరెక్టా తప్ప, ఆ కంటిన్యూటీ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మీరు సెకండ్ హాఫ్ లో జర్నీ చూస్తుంటారు, గుల్ఫామ్ అల్ఫోన్స్ అని. ఆ ఇద్దరు తీసింది వేరే క్యారెక్టర్స్. ఒకటి 2 సందర్భాలు 2 ఆర్టిస్టులు వెళ్ళిపోతే 2 దగ్గర మార్చి తీసారు. ఇప్పుడు నేను తీసింది వేరే ఆర్టిస్ట్ కంప్లీట్ గా. సో ఆర్టిస్టులు లేరు, తీసిన ఫుటేజ్ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేను వేరే వాళ్ళని కొత్త పెట్టి ఇప్పుడు అతను కబీర్ సింగ్ పెట్టి ఇంకో ఫారెనర్ పెట్టి నేను తీసాను మళ్ళీ అదంతా. సో వాళ్ళ కంటిన్యూటీ వాళ్ళు ఒకరైతే గుల్ఫామ్ అల్ఫోన్స్ అనే క్యారెక్టర్, ఒకడేమో రష్యా ఫస్ట్ షూట్ చేసి రష్యా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలా, ఇంకోడేమో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు మళ్ళీ రాలా. అంటే ఒక లాక్డౌన్ లో కూడా వెళ్ళిపోయాడు. సో మళ్ళీ దీన్ని సెట్ చేసి మళ్ళీ తీసి రీషూట్స్ ఇలా చాలా ఇబ్బంది సార్. సో అలాంటి ఒక స్టేజ్ లో నేను ఎంటర్ అయినప్పుడు ఒకే గోల్ ఏంటంటే ఎవరికైనా సరే ఈ స్టేజ్లో ఎవరికి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్కి అఫెక్ట్ అవుతుంది. సో ఇది ఎలా ఈ పీరియడ్ ఫిల్మ్ని ఎలా ముందు రిలీజ్ చేయాలి, ఎలా దీన్ని కంప్లీట్ చేయాలి, ఎలా బయటికి వెళ్ళాలి అనే టెన్షన్ అందరికీ ఉండింది. సో దాంట్లో ఈ బ్రిడ్జ్లో నేను పనిచేసినప్పుడు ఒక పాయింట్లో నేను ఫుల్గా ఇది part 1 చేస్తేనే అవద్దు అని part 1 ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఫిక్స్ అయినప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేయాలి, స్క్రిప్ట్ మార్చాలని. దీంట్లో డీటెయిల్గా వెళ్ళినప్పుడు అర్థమైందంటే ఇట్స్ నాట్ ఓన్లీ కోహినూర్ స్క్రిప్ట్. ఆ పీరియడ్లో మొగల్స్ హీరో టగ్ ఆఫ్ వార్ వచ్చేటప్పుడు తెలియకుండా అందరికంటే ఒక ధర్మం గురించి ఒక ఫైట్ ఉంది. సో ధర్మం గురించి ఒక మెసేజ్ ఉంది. సో దాని మీద స్క్రిప్ట్ ఎక్కువ వెళ్తుంది కానీ ఓన్లీ కోహినూర్ అనేది ఒక చిన్న పార్ట్గానే ఉండేది. సో దానిలో మోడిఫికేషన్ చేయాల్సి వచ్చింది. సో ఒక ఫైన్ డిసిషన్లో క్రిష్ గారు కూడా సరే నువ్వే చేసే అని, దాని తర్వాత పవన్ సార్ సడన్గా ఒక రోజు నమ్మకంతో చెప్పారు నువ్వు చేయి జ్యోతి అని. సో నాన్నగారు సపోర్ట్ ఉండింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రిష్ వెళ్ళిపోయింది క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అనేటువంటి, క్రిష్ తప్పుకుంది క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అని. ఎంతవరకు ఆ క్రియేటివ్ డిఫరెన్స్ ఎంతవరకు, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్రియేటివ్ డిఫరెన్సెస్ అండ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద టైమ్? క్రియేటివ్ డిఫరెన్స్ లేదు సార్, ఓన్లీ టైం ఫ్యాక్టర్. ఓన్లీ టైం ఫ్యాక్టర్, క్రియేటివ్ డిఫరెన్స్ అనేది లేదు, టైం ఫ్యాక్టర్. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇది అర్థం కదా ఎవరికి, ఎందుకంటే ఆయన మైండ్ లో ఏమో ఉంది. ఇప్పుడు ఒక రీమేక్ సినిమా తీయాలన్నా కష్టం సార్. ఎక్కడో కొన్ని సీన్లు షూట్ చేస్తుంటాం, అది ఏదో అనుకుని షూట్ చేస్తుంటారు, దానికి లింక్లు ఏదో ఉంటాయి, క్యారెక్టరైజేషన్ ఉంటాయి. సో పని చేసిన 2-3 రైటర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళ ఏడీస్ని పంపించేవాళ్ళు సపోర్ట్ అడిగితే. మళ్ళీ కొన్ని హిందీ పోర్షన్స్ ఉర్దూలో షూట్ చేశారు, ఉర్దూలో షూట్ చేస్తున్నారు. ఆ ఉర్దూ మనకి అర్థం కాదు, దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి ఏం షూట్ చేశారు అని చాలా, ఎందుకంటే అబ్బాస్ సార్ హిందీ రాశారు. సో ఆ రాసిందో ఉర్దూలో ఉండింది. మళ్ళీ అతన్ని పట్టుకుని పెద్ద హోంవర్క్, పెద్ద టాస్క్ సార్ అది. సో ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా దీన్ని కొంచెం బెటర్మెంట్ చేసి, అంటే ఫస్ట్ ఒక గుడ్ ప్రాజెక్ట్ గా మీరు మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నారా ఈ సినిమాకి? లేదు సార్, బిగినింగ్ షూటింగ్ అప్పుడు ఉన్నాను సార్, ఫస్ట్ ఒక 6 months ఉన్నాను. దాని తర్వాత నేను మధ్యలో నేను కూడా లేను, 1 year లేను, 1.5 year లేను. ఆ 1.5 year లో ఇవన్నీ కొంచెం లాక్డౌన్స్ వల్ల అందరూ ఒక్కొక్కరు గ్యాప్ అయిపోయాం, ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలవ లేకుండా అయిపోయాం. ఓకే, ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వెరీ ఏంటంటే ఇందులో జ్యోతికృష్ణ
పార్ట్ ఏంటి, క్రిష్ పార్ట్ ఏంటి? క్రిష్ ఎంత షూట్ చేశాడు? ఫస్ట్ హాఫ్ క్రిష్ చేశాడా, సెకండ్ హాఫ్ ఇతను చేశాడా? ఇప్పుడు నా సినిమా ఆక్సిజన్ ఉంది సార్, ఆ సినిమాకి 5 కెమెరామెన్లు, 5 కెమెరామెన్లు. ఎలా ఉంటుందంటే ఒక షాట్ ఆర్టిస్ట్ బయట వచ్చిన ఒక డిఓపి, సీన్ లోపల ఒక డిఓపి, బయటికి వెళ్ళడం ఇంకో డిఓపి, 3 కెమెరామెన్లు. సో క్లాష్ వర్క్ అని ఒక్కొక్క రోజుకి 5 మందో 10 మందో వచ్చి షూట్ చేస్తారు, వెళ్ళిపోతారు. షూటింగే సినిమా కాదు సార్, షూటింగే సినిమా కదా, దాన్ని డిజైన్ చేసింది కదా. ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ మిడ్ అవుద్ది, ఇక్కడ ఇంటర్వల్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుద్ది, ఇది క్లైమాక్స్. దాని తర్వాత అనుకున్న ఫ్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తీసుకురావాలి. ఇప్పుడు మీరు 25 లాస్ట్ 30 minutes చూస్తే డైలాగ్ తక్కువ, ఓన్లీ మ్యూజిక్లో కదా చెప్పి, ఆ మ్యూజిక్ మీద 12 days నేను చేసేదానికి. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇంత ఫుటేజ్ని ఎడిట్ చేసేదానికి చాలా టైం అయింది. ఒక ఫైట్ అయితే 55 days 57 days షూట్ చేస్తున్నారు, ఒక్కొక్క సీక్వెన్స్ 10, 15, 20 days షూట్ చేస్తున్నారు. ఆయన ఎడిటింగ్లో అలాగే ఎడిట్ చేయడమే కష్టం సార్, అదంతా ముట్టుకొని చేయటం. సో ఫైట్ మాస్టర్ చేయాలంటే ఓన్లీ ఫైట్లే ఉంటుంది, దానిలో ఎమోషన్ ఉండదు, ఫీల్ ఉండదు, కథ ఉండదు. సో యాజ్ ఎ డైరెక్టర్గా మనకి అర్థమవుతుంది కాబట్టి, సో దాన్ని అన్నింటినీ ఒక కథగా తీసుకుని వచ్చి ఒక లింక్ తీసుకొని, కెన్ బి గుడ్ షూట్ ఆ బ్యాడ్ షూట్, దాన్ని అడాప్ట్ చేసి దాన్ని ఒక కథగా మార్చి దాన్ని ఒక పార్ట్ 1గా తీసుకుని వచ్చి చేసిన జాబ్ ఇస్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పేది. సో అలాగూ పోర్షన్స్ అంతా హెవీ పోర్షన్ వర్క్ చేశాను. బట్ రేషియో ఉంది కదా, ఇతను ఎంత రేషియో, ఈ రేషియో అనేది నేను తలుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల మనకి ఏ ప్లస్ లేదు, మైనస్ లేదు. బట్ అందరి ఇంటెన్షన్ ఏంటంటే ఒకే ఇంటెన్షన్, మనకి సినిమా గెలవాలి, ఫస్ట్ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవ్వాలి, ముందు బయటికి రావాలి. అది క్రిష్ గారి ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ అదే సార్. సో ముందు బయటికి రావాలి, ప్రొడ్యూసర్ ఇదే చేయాలని. సో దాంట్లో ఒక ఫ్రెండ్లీగానే ఆయనే స్క్రిప్ట్ ఇచ్చారు. సరే నువ్వు పని చేయి, దీన్ని పార్ట్ 1గా నువ్వు మార్చుకో, దీన్ని బెటర్మెంట్ చేయి, నువ్వు ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయి, రిలీజ్ చేయి, తనే ఇచ్చారు నాకు. సో అలాగా ఆ మూడ్లోనే వెళ్ళాను సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్కి తగ్గిపోయినంత స్టఫ్ ఉంది దీంట్లో, ఫస్ట్ పార్ట్కి తగినంత స్టఫ్ ఉంది దీంట్లో. సెకండ్ పార్ట్కి వెళ్ళిన తర్వాత అంత స్టఫ్ ఉందా? ద ఫైట్ బిట్వీన్ ఏ గ్రేట్ మొఘల్ చక్రవర్తి అండ్ బిట్వీన్ ఏ కామన్ మ్యాన్, అదే మీరు కథ ఫాలో అవ్వలేదు. అది అయ్యాము లేదు, కథ ఫాలో అయింటే 2 టాస్క్లు మనం ఫినిషింగ్ చేస్తుంటాం. ఆలంగీర్ అంటే ఔరంగజేబ్ తల మీద కోహినూర్ ఉంది, ఆయన పాతాలలో 5 గురువులు బందీగా ఉన్నారు. సో పార్ట్ 2లో ఒకే టైంలో యూ హ్యావ్ టు రిట్రీవ్ కోహినూర్, యూ హ్యావ్ టు రిట్రీవ్ 5 గురువుస్ ప్రాణాలతో. దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. సో ఇంత పెద్ద టాస్క్ నువ్వు ఎలా చేస్తావు అని ఒక చెక్ పాయింట్ పెట్టినావు. సో కోహినూర్ తీయాలి, 5 గురువులు కాపాడాలి. మళ్ళీ రోలింగ్ టైటిల్ ఇంకోటి లీడ్ ఇచ్చి ఉంటాను, బ్రిటిష్ ఎంటర్, అది కూడా మీరు నోట్ చేయాలి. ఏదైనా ఈ పార్ట్ ఇంత కథ ఉంది పార్ట్ 2కి, ఇంత కథ ఉందా అనేటువంటి డౌట్ ఇప్పుడు నా ప్రశ్న వల్ల మీ దగ్గర నుంచి వచ్చింది. పార్ట్ 2లో ఇంత ఇదే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. పార్ట్ 2లో ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఒరిజినల్ క్యారెక్టర్ హిస్టరీ బేస్డ్ అయితే ఓకే, వెన్ ఇట్ ఈస్ టోటలీ ఫిక్షనల్ బేస్డ్ అయినప్పుడు అవతలు తీసుకుందేమో రియల్ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ ఇస్ ద రియల్ క్యారెక్టర్ అండ్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ ద ఫిక్షనల్ క్యారెక్టర్. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా రన్ చేస్తారు అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అఫ్ కోర్స్ యూ మైట్ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, అది మీ ఏంటి అనేటువంటిది మనం పార్ట్ 2 చూసాక తెలుస్తుంది. అది ఓకే. సో ఈ మెజర్మెంట్స్ ఏమి లేవంటారు, క్రిష్ ఎంత చేశాడు, నేను ఎంత చేశాను, ప్లస్ అల్టిమేట్గా ఒకే ఇది ఏంటంటే ఎఫర్ట్ అండ్ వర్క్ మ్యాన్షిప్ సార్. ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఇంపార్టెంట్. ఆయన తరపున ఆయన ఏ డైరెక్టర్ని చేసేటో ఆయన సినిమా 100% బాగా చేయాలనుకుంటారు. ఎవరు నేను కొంచెం చేశాను, కొంచెం ఆయనకి తెలిసిన విషయాలు, ఆయన తెలిసిన నాలెడ్జ్, ఆయన సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ ఇది. సో దానికి ఆయన పెట్టిన ఎఫర్ట్ డిజైన్ చేశారు, బట్ కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను అందుకని ఆయన విజన్ ఉంది, ప్లస్ ఇక్కడ పవన్ సార్ ఆ ఫైట్ విజన్ ఉంది, ప్లస్ దీన్ని పార్ట్ 1కి ఎలా బ్లెండ్ చేయాలి, ప్లస్ మనం ఏం చెప్పాలనుకుంటే ధర్మం కోసం బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని తీసుకొచ్చాం. ఫస్ట్ ఇట్స్ అవుట్లా కథగా ఉండింది. సో దాన్ని మార్చిన కథని ఎలా దీన్ని అడాప్ట్ చేసి ఫస్ట్ నుంచి తీసుకురావాలి అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్ అయితే, నాట్ ఈజీ. అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్తాను, ఫ్రెష్గా మనం ఒక బిల్డింగ్ కట్టేవచ్చు, బట్ ఆల్రెడీ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉండే బిల్డింగ్ వెళ్ళి మనం రెడీ చేసి రిపేర్ చేసి దాన్ని కట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. సో అది కంప్లీట్ చేసేదే పెద్ద ఛాలెంజ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికంటే ఎక్కువగా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ పర్సన్స్ కాంప్లిమెంట్స్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్రిష్. క్రిష్ ఏమన్నాడు ఇది చూసిన తర్వాత? క్రిష్ హౌ హ్యాపీ హీ ఫెల్ట్ అబౌట్ దట్, ఎందుకంటే తను ట్వీట్ చేశారు కూడా, తను మీ అందరినీ అభినందిస్తూ ట్వీట్ చేశాడు. తను ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు చూసిన తర్వాత? యాక్చువల్గా మేము మధ్యలో ఓన్లీ మెసేజెస్లో మాట్లాడుకుంటుంది. ఓకే. సో మెసేజెస్, ఎందుకంటే తను బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక లోపల ఫీలింగ్ ఉంటుంది, ఇంత పెద్ద సినిమా మనం చేయలేక మిస్ అయిపోయింది, తనకి ఆ ఫీలింగ్ ఉంటుంది, మనకి ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అందువల్ల మెసేజెస్లో మాట్లాడుకుంటాం. ఈ సెట్ థ్యాంక్స్ అండ్
త్రూ మన కామన్ ఫ్రెండ్ ఐశ్వర్య గారు డిజైనర్, తనే వాళ్ళ క్రిష్ గారు పార్ట్నర్. సో తను మెసేజ్ చేసింది, వీఆర్ వెరీ ప్రౌడ్, మీ ఎఫర్ట్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది అండ్ డే నైట్ వర్క్ అనిపిస్తుంది అని. బికాస్ కంప్లీట్ అవుట్ ఒక టాస్క్ అనిపించింది ఒక పాయింట్లో. అండ్ అది ఇన్నేళ్ళ సినిమా, మేము చేస్తున్నాం సినిమాలు 2 years చేస్తున్నాం, 3 years చేస్తున్నాం, బట్ ఇంత అది ప్లాన్డ్గా చేసాం. ఈ 2-3 years చేస్తే దానికి అంత వర్త్ ఉంటుంది. సో అంత వర్క్ని ఈ టైం డిలేని నేను ఒక 1.5 yearలో లాక్కొని వచ్చి ఫినిష్ చేశాను అది. సో అన్ని ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్. ఓకే. అదే సార్. పవన్ కళ్యాణ్ గారు మీ ఎంట్రీని ఎలా వెల్కమ్ చేశారు? సారే చెప్పారు సార్, ఇట్స్ నాట్ యువర్ ఎంట్రీ, దీంట్లోకి మీ బోర్డింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ డిసైడెడ్ బై పవన్ కళ్యాణ్ గారు. ఎవరు నాన్నగారు చెప్పలేదు, లైక్ క్రిష్ గారు చెప్పలేదు. సారే ఒకరోజు ఈ సా మై హోంవర్క్, మై ఎఫర్ట్, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలని నేను వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు డూ ఈ అండర్స్టూడ్. నాకు కూడా ఐడియా లేదు. సో సడన్గా ఒకరోజు సారే హీ రికగ్నైజ్, హీ లైక్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తే హీ లవ్ దెమ్. సో బ్లైండ్గా ఈ అండర్స్టూడ్ హౌ మచ్ ఎఫర్ట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్. దాన్ని చూసి సడన్లీ, బికాస్ సార్ ఆ టైంలో ఎలక్షన్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, చంద్రబాబు గారితో టై అయిపోతున్నారు, ఆ టైంలో ఉన్నారు, ఆ టెన్షన్లో ఉన్నారు. ఒక లోపల తప్పన ఏంటంటే నాన్నగారంటే ఎక్కువ ఇష్టం. సరే ఈ సినిమా ఎలా ఫినిష్ చేయాలి, ఎలా చేయాలి, సార్ వాళ్ళు లేట్ అవ్వకూడదు, దీన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ టెన్షన్ సార్ కూడింది. సో నా ఎఫర్ట్ చూసి సారే సడన్గా ఒక రోజు నువ్వు చేయని చెప్పి సారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇచ్చిన మీరు అడిగారా? లేదు సార్, అడగలేదు, ఆయన హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ యూ. ఎస్ సార్, సారే చెప్పారు. చెప్పి ఇది కూడా చెప్పారు, లైక్ నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కూడా చెప్పారు. సో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అండ్ ఇది చేశారు. మధ్యలో నేను నరేషన్ చేయాలనుకున్న టైం లేనప్పుడు అప్పుడు నాకు హెల్ప్కి త్రివిక్రమ్ గారి హెల్ప్ కూడా తీసుకున్నాను నేను. సో ఆయన కూడా సార్కి ఫుల్ ఫ్లో నరేషన్ ఇచ్చి ఎడిటింగ్ చేసి చూపించడం అని చెప్తే అప్డేట్ అయినది. బికాస్ ఆ టెన్షన్ ఆ మైండ్లో ఆల్రెడీ అతను ఒక జర్నీలో ఉన్నారు. అప్పుడు తీసుకెళ్ళి షూటింగ్ టెన్షన్ చెప్తే అసలు ఫోకస్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఎందుకు ఎంటర్ అవుతున్నారు? అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సార్. అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నో ఫ్రెండ్షిప్ అవటంలో ఎంటర్ అవ్వటం. కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నప్పుడు సార్ త్రివిక్రమ్ ఎంట్రీ అనేటువంటిది గతంలో కూడాను సినిమా విషయంలో కూడాను భీమ్లా నాయక్ వీటి విషయంలో కూడా త్రివిక్రమ్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ త్రివిక్రమ్ మీద ఉన్న అలాగా సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్ మీ అందరి మీద రుద్దుతున్నారు అనుకోవచ్చా? లేదు సార్, అలా ఏం లేదు. ఇట్స్ ఆల్ హెల్దీ. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా నాకు ఎవరైనా ఆఫర్, నేను కథ రాసినా వెళ్ళి మా నాన్నగారితో షేర్ చేసుకుంటాను. నేను బయట డైరెక్ట్ చేసినా వీళ్ళు నాన్నగారితో షేర్ చేసుకుంటాను. అలా నాకుండే వెల్ విషర్తో చెప్తాను, ఇలా నేను కథ చేశాను, ఇది చేయొచ్చా, బాగుందని. నా పక్కన వెల్ విషర్ ఏదో సజెషన్ ఇస్తారు. అలాగే సారు మొత్తం ఇంటెన్షన్ అంతా పబ్లిక్ మీద ఉంది, పీపుల్స్ మీద ఉంది. ఆ ఫోకస్ అక్కడ పెడతారా, సినిమా మీద పెడతారు. సో అందువల్ల ఆ ఫోకస్ అంతా అక్కడ సార్ అక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు పక్కన ఉండే ఒక నమ్మకమైన ఫ్రెండ్షిప్ మీద అప్పుడు సజెషన్ తీసుకోవడం తప్ప దానికి పాప ఆయన ఎంత టైం స్పెండ్ చేశారని నాకు ఆశ్చర్యం అనిపించేది. ఈవెన్ హి వాస్ బ్లేమ్డ్, పవన్ త్రివిక్రమ్ వాస్ బ్లేమ్డ్ ఫర్ దట్. నో, ఇట్స్ నాట్ ఎ బ్లేమ్ సార్, ఇట్ వాస్ బ్లేమ్డ్. ఆ క్లారిటీ కోసమే ఇప్పుడు చాలా బ్యాడ్ సార్. అది ఏంటంటే నిజంగా గత 5 years గా పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్షిప్ నాకు వచ్చి హెల్ప్ చేస్తున్నారంటే దానికి టైం స్పెండ్ చేయాలి. అవునవును, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎనీథింగ్. అవును, ఒకరు ఇప్పుడు నేను మేము సజెషన్ అడిగినా, నేను మీరు ఏమైనా చెప్పుకోవాలనుకున్నా, మీరు 1 or 2 hours నాకు టైం ఇస్తున్నారంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అంత బిజీగా ఉంటూ మనకి హెల్ప్ చేస్తున్నారంటే ఇట్స్ సంథింగ్, ఇట్ ఇస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అవుట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వెల్ విషర్ సార్. సో ఇన్ దట్ వే ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్. నేను హెల్ప్ తీసుకున్నాను అండ్ ఇట్ హెల్ప్ మీ టు షేప్ అప్ మూవీ బెటర్. ఓకే, అదే సార్. ఈ క్లారిఫికేషన్ కోసమే కొంతమంది అతని మీద అదే సార్, ఎప్పుడు ద వర్డ్ సెలబ్రిటీ అంటేనే రాలేస్తూనే ఉంటారు. వీ హావ్ టు బి స్ట్రాంగ్. ఆ క్లారిటీ తీసుకోవడం కోసం తీసుకొచ్చాను. ఏదో అయినా చెప్తారు, ఎందుకంటే ఏదైనా వేస్తేనే కదా మీరు ఎవరైనా న్యూస్ చదువుతారు. మీరు బాగా పొడి రాస్తే ఎవరు చదవరు, ఏదైనా నెగిటివ్ గా రాస్తేనే ఆ న్యూస్ చూస్తారు. సో ఇట్స్ రాలేస్తూనే ఉంటారు అది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి చివరి రోజుల్లో చేసినటువంటి పబ్లిసిటీ హెల్ప్, అవుట్ ఆఫ్ వే ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ సినిమాకి చేయడం మన అందరికి తెలిసినటువంటి అది పెద్ద బ్లో అయింది. కానీ ఇదే కనుక ఇంకొక వారం రోజులు ముందు కనుక చేసినట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేటువంటిది ఒక ఇది అటు ఫ్యాన్స్లోనూ ఉంది, ఇటు మీలోనూ ఉంది, సినిమా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది. అదే సార్, సార్ ముందు ప్రమోషన్ నాకు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా సార్ వచ్చారు చేశారు. ఎక్కడో సార్కి మీరు అడిగారా ప్రమోషన్? లేదు సార్, అడగలేదు సార్. అంటే సార్కి ఎక్కడో నచ్చింది, సరిగ్గా స్పార్కే వచ్చారు. బట్ నాతో ఒక మాట అన్నారు, నాకు సినిమా చూపి అన్నారు.
నేను డిలే అవుతూ వచ్చింది, నాకు కాపీ రెడీ చేయలేకపోయాను. ఎప్పుడు చూసారా ఆయన సినిమా రిలీజ్ ముందు ఎన్ని రోజుల ముందు చూసారా? సార్లో అదే ప్రెస్ మీట్ వచ్చారు కదా, ఆ 2 days ముందు 4 days ముందే చూడగలిగారు, దాని ముందు చూడలేదు. అది కూడా రీల్ వేసి చూపించగలిగారు. ఏది మనం పార్క్ హయత్ లో చేసిన ప్రెస్ మీట్ ముందు 1 day నాట్ సింగిల్ గా కాదు, ఎట్ ఏ టైం. అంటే దాని ముందు డబ్బింగ్ లో చూసినా సార్, డబ్బింగ్ చెప్పారు కదా సార్, 3 times చూసినారు. బట్ ఫైనల్ కాపీ అనేది మేము రీల్ వేసి రెడీ చేయగలిగాం బికాస్ ఆఫ్ మోర్ దెన్ 5,000 CG షాట్స్ ఉన్నాయి సార్. సో అన్ని షాట్లు రావటం లేట్ అయింది, వచ్చినా కూడా దాంట్లో చాలా కాంప్లికేషన్ ఉంది, దాన్ని బ్లెండ్ చేయాలి. సో ఒక్కొక్క రీల్ ఫైనల్ అయితే నాకు 2 days పట్టింది టైం. సో అందువల్ల టైం చెప్పలేకపోతున్నాను. మళ్ళీ RR చాలా టైం తీసుకుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇవన్నీ చేసి నేను ఫినిష్ చేసి ఎంత డే నైట్ ఎఫర్ట్ పెట్టినా లేట్ అవుతూనే వచ్చింది అది. సో అందువల్ల ఒక్కోటి రెండరింగ్ పెట్టి చేసి మళ్ళీ మాస్టరింగ్ చేసి దాని ఫైనల్ కాపీ తీసుకొని చూపించేదలికే ఇట్స్ నాట్ జస్ట్ షూట్ చేసాము, డబ్బింగ్ అయిపోయింది, రిలీజ్ చేసిన సినిమా కాదు. టెక్నికల్గా టూ కాంప్లికేటెడ్ సినిమా. సో అన్నిటినీ ఒక్కొక్క షాట్లో ఒక 20-30 లేయర్లు ఉంటాయి, మీరు చూసిన ఎవ్రీ ఫ్రేమ్. సో అన్నిటిని కరెక్ట్గా సెట్ చేసి మీరు చూసిన ఫోటో రియలిస్టిక్గా ఉండాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. మీరు చూసిన ఫుల్ ఫస్ట్ హాఫ్ చార్మినార్ మటుకు సెట్, బట్ దాని చుట్టూ ఉండే వీధి, జంపులు, ఫైర్ మొత్తం అంటే రీక్రియేటెడ్ 3D అండ్ రీక్రియేటెడ్ ఎన్వైరన్మెంట్. జస్ట్ అని ఒక్కో దానికి అంత 1.5 year వర్క్ జరిగి ఉంటుంది ఆ ఒక సీక్వెన్స్ కి. మీరు మచిలీపట్నం పోర్ట్ చూసుకుంటారు, ఓపెనింగ్ ఫైట్, సూపర్, ఆ షిప్స్, ఆ పోర్ట్, ఇదంతా క్రియేట్ చేసి 1.5 year. సో అలాగూ పులి చూసింటారు, అలా ఎవ్రీ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్ణయాగం సీక్వెన్స్ లో బాణం వదిలితే ఫైర్, మేము ఏం చేసాం, రియల్ గా షూట్ చేయాలని ట్రై చేసాం. 100 చెట్లు తెచ్చి దాని దగ్గర ఫైర్ పెడితే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది, ఫైర్ కనిపించలేదు కదా, మొత్తం స్మోక్. అండ్ ఇట్స్ షూట్ చేయలేం, అడవి కలేలా రియల్ లైఫ్ ఎలా షూట్ చేస్తాం, చేయలేం. సరే ఇంకా అప్పుడు డిసిషన్ తీసుకుని సరే ఇంకా CGలో వెళ్తామని చెప్పి అలా యజ్ఞం. సో ఫైర్ వరకు రియల్ గా షూట్ చేసి, చెట్టు రియల్ గా షూట్ చేసి, ఆ చెట్టుని ఫైర్ ని మళ్ళీ ఇంకో లేఅవుట్ లో 3D లేఅవుట్ లో దాన్ని కామ్ చేసి, అలాగూ ఒక్కొక్క సీక్వెన్స్ కి 10 ప్లేట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బేబీ నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఆ బేబీ ఏమో బుట్టలో పడితే ఉండటం ఏడుస్తుంది. సో బేబీ సపరేట్, బేబీ కింద ఉండే టవల్ సపరేట్, టవల్ కింద ఉండే బుట్ట సపరేట్, బుట్ట కింద ఉండే వాటర్ సపరేట్ లేయర్. సో మళ్ళీ ఆ వాటర్ తీసుకెళ్ళి రియల్ వాటర్ బ్లెండ్ చేసి ఇలాగూ ఒక్కొక్క దానికి ఒక చాలా డిఫికల్టీస్ ఉండేది. సో ఇవన్నీ చేసేదానికి అన్ని వచ్చిన తర్వాత ఫైనల్ అవుట్పుట్లో కామ్ చేసి వచ్చేదాన్ని నేను కష్టపడ్డాను. సో అందువల్ల సార్ లాస్ట్ మినిట్ చూసి ఈ వాజ్ వెరీ హ్యాపీ, ఎక్సైట్ అయిపోయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు మీరు ఈవెంట్ పెట్టుకున్నాము, కానీ సేమ్ డే ప్రెస్ మీట్కి వచ్చారు, దాని ఇంకో ఈవెంట్ వచ్చి మొత్తం అందరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో అన్బిలీవబుల్ సార్ చేసింది, తనకైతే తను వాలంటరీగా వచ్చింది. అవును సార్, దానివల్ల మనకి ఇంత పెద్ద ఓపెన్. అందరూ అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అబ్లైజ్ అయి వచ్చారు, నాన్నగారి పైన గౌరవం, సినిమాకి హెల్ప్ చేయాలి. సో వాలంటరీలీ హీ కేమ్ ఫర్ ద. సారే వచ్చారు, ఆ వచ్చిన వల్ల ఇంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది మనకి. ఇంతవరకు ఆయన కెరీర్ లో ఎప్పుడూ ఏ రోజు జరిగింది లేదు. ఒక ఓపెన్ ప్రెస్ మీట్ కానీ ఓపెన్ ఇంటర్వ్యూ కానీ నాకు తెలిసి నాకు మంత్రి షేక్ హ్యాండ్ ఇచ్చి అది కదా, నాకు ఏంటంటే జానీ సినిమా రిలీజ్కి ముందు, పూర్తయ్యే ముందు, రిలీజ్కి ముందు లక్డీ కపూర్లో ఒక కళ్యాణ మండపంలో ఒక చిన్న కామన్ ప్రెస్ మీట్ పెట్టి హీ గేవ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫిలిం. దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ ద లాస్ట్ టైం we saw him in a common press meet. అవును సార్. అది ఆ తర్వాత ఒక కామన్ ఇంటర్వ్యూ, ఒకటి 1-to-1 ఇంటర్వ్యూ ప్రింట్లో, అది ఇచ్చింది నాకే. అవును సార్. ఆ ఇంటర్వ్యూ ఒకటి మాత్రం లాస్ట్ ఇంటర్వ్యూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఆ తర్వాత మళ్ళీ 1-to-1 ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఆ ఇంటర్వ్యూ కాపీ ఎక్కడ ఉందో నేను మిస్ అవుతాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి గారు, ఎవరి దగ్గర పవన్ కళ్యాణ్ గారు 2003 జానీ రిలీజ్ తర్వాత ఇయర్లో ఆ ఇంటర్వ్యూ ప్రింట్ అయింది. ఐ డింట్ హ్యావ్ దట్ కాపీ విత్ మీ. ఎవరి దగ్గర ఉంటే ప్లీజ్ తెచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ జానీ తర్వాత ఇచ్చింది. సో అలా అద్భుతమైన, హీ ఎంజాయ్డ్ ఇట్ లే లాట్. సో అది అయిపోతే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్కి ముందు June 12th రిలీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవటం. ఆ పోస్ట్ పోన్ పీరియడ్లో ఇండస్ట్రీలో జరిగినటువంటి పెల్మెల్ మీకు తెలుసు, అందరికీ తెలుసు. సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోవటానికి కుట్రలు చేశారని, ఆపేయటానికి జరిగిందని చెప్పేసినటువంటి ఒక ఇది పెద్ద జరిగింది. దాని మీద పెద్ద పెద్ద నిర్మాతలు వచ్చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఒక అల్లు అరవింద్ గారు కానీ, ఒక దిల్ రాజు గారు కానీ, వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆ హోల్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపటానికి ప్రయత్నించారా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇట్ ఆల్ హ్యాపెండ్ లైక్ అనా? అదే సార్, ఆ ఎపిసోడ్ జరిగేటప్పుడు నా మైండ్ దాని మీద లేదు సార్.
ఓకే. ఎందుకంటే నా మైండ్ అంతా దానికంటే చాలా సీరియస్ అయిన విషయం సినిమా కంప్లీట్ చేయాలి. మొత్తం నా షోల్డర్లో ఉంది, ఇన్ని వర్క్, హెవీ వర్క్, పెండింగ్ వర్క్ ఉంది, నా మైండ్లో తెలుసు. సో రీ రికార్డింగ్ చేయాలి. రీ రికార్డింగ్ అంటే ఇంకో 15-20 days టైం అవుతుంది. అంత విజువల్స్కి అంత ఎనర్జీ కావాలి. సో ఈ టైం ఎప్పుడు దొరకద్దా అని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇంకొంచెం టైం దొరికితే బాగుంటుంది. ఈ సీజీ షార్ట్స్ కరెక్షన్స్ ఉన్నాయి, ఆ కరెక్షన్ షార్ట్స్ మళ్ళీ వెనకాల తిరిగి వస్తే బాగుంటుంది, రెండింగ్ టైం పడుతుంది. సో అందువల్ల నా మైండ్ అంతా దాని మీద ఉంది, కానీ ఇక్కడ జరిగే వీటి మీద అసలు అనుకోలా, పట్టించుకోలేదు దాని గురించి. అండ్ ఆ టైంలో ఒక్కటి మట్టుకు ఏంటంటే, అప్పుడు థియేటర్స్ వాళ్ళు మాట్లాడుకుంది కానీ ఇప్పుడు జరిగేది కానీ ఏంటంటే 6 monthsగా తెలుగు సినిమాలో ఈ జనవరి 1st నుంచి ఇప్పుడు దాకా థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు. అందువల్లే ట్యాక్స్ తగ్గించాలో లేకపోతే టర్మ్స్ మార్చాలో అని ఏదో ఒక ఇది మాట్లాడుతున్నారు. ఆ రాని 6 months జనాలు ఈ సినిమాకి వచ్చారు. సో పవన్ సార్ అంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది మనకి, థియేటర్ ఫుల్స్ అయింది, అన్ని దగ్గర అన్ని షోస్ ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్ ఫుల్స్ అయింది. సో ఇంత పవర్ఫుల్ హీరో ఉండేటప్పుడు అందరు కోరుకుంది ఏంటంటే పవన్ సార్ ఇంకా కంటిన్యూగా ఇలా సంవత్సరం ఒక సినిమా అయినా చేస్తే ఇలా మనకి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ 6 months ఒక పెద్ద హీరో ఒక ఓపెనింగ్స్ పడుతూ ఉంటాయి, ఎవ్రీ 3 months 4 months. అప్పుడు థియేటర్స్ బాగా రన్ అవుతాయి. ఈ 6 monthsలో పెద్ద హీరో ఫిల్మ్స్ రాలా, ఓన్లీ ఫస్ట్ సినిమా ఇదే వచ్చింది 6 monthsలో. సో అందువల్లే ఇలాంటి స్ట్రైక్లు ఇన్ని జరుగుతున్నాయి. ఎవ్రీ 3 months ఒక బిగ్ స్టార్ సినిమా వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉండేది కాదు అనేది నా ఫీలింగ్. ఇలాంటివి అలాగే ఇలాంటి పెద్ద ఫిల్మ్ని అందరు ఎంకరేజ్ చేయాలి. ఒక రిస్క్ తీసి ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి ఒక 3 crores సినిమా తీస్తున్నారంటే, అన్ని లాంగ్వేజ్ తీసుకుని తెలుగు సినిమాని ప్రతి లాంగ్వేజ్ తీసుకుని వెళ్తున్నారంటే ప్రెస్ కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఒక 50% సపోర్ట్ చేయాలి, మొత్తం కాకపోయినా. ఎందుకంటే ఒకే ఏదైనా నెగిటివ్ అయింది అనుకోండి ఇంకా మనం లేలేం. సో ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇవన్నీ తీసే పర్పస్ ఏంటి? సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. జనాలు థియేటర్కి రావాలి, సినిమా బాగుండాలి, సినిమా చూడాలి. అందరూ ఓటీటీలో టీవీలో చూస్తున్నారు కాబట్టి దాన్ని కాకుండా థియేటర్లో చూడాలి అనే ఒకే మెయిన్ మోటివ్తో ఒక ఎక్స్క్లూజివ్ పెద్ద సినిమా చేస్తున్నాం. లేకపోతే చిన్న సినిమా చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం, బట్ దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైంకి రకరకాలైనటువంటి ఇది వినిపించినాయి. సినిమా బిజినెస్ కాలేదని, ఎవడు ముందుకు రావట్లేదని, ఎవడు కొంటలేదని, దానివల్లనే పోస్ట్ పోన్ చేసుకున్నారని. పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ కాకపోవటం ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ ఉండకపోవటం ఏంటి అనేటువంటి టాక్ ఒకవైపు అది రన్ అవుతుంది. నిజంగా ఆ టైంలో మీరు బిజినెస్ పరంగా మీరు అనుభవించినటువంటి టెన్షన్ ఏంటి? రిలీజ్ తర్వాత ఫైనల్గా రిలీజ్ విషయంలో మీరు ఎలాంటి అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేశారు? మీరు బిజినెస్ పని టెన్షన్ లేదు సార్. మనం ఓటీటీ బెస్ట్ ప్రైస్కి ఇచ్చిన, హైయెస్ట్ ప్రైస్ ఇచ్చిన ఓటీటీ ఆల్రెడీ అమెజాన్ తీసుకున్నారు, అందరికి తెలుసు. సో శాటిలైట్, డిజిటల్ అన్ని అదర్ రైట్స్ తోనే మనకి వి రికవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ 2 days కలెక్షన్లోనే బ్రేక్ ఈవెన్ సినిమా. సో మనకి బిజినెస్ పరంగానో కాస్ట్ వైస్ మనకి ఆ టెన్షన్ లేదు. టెన్షన్ ఏంటంటే ఒక మన స్టాండర్డ్ని, మన డిగ్నిటీని మనం తక్కువ చేసుకోలేదు. సో మనం కావాలని తక్కువకి ఇవ్వలేము, తక్కువ చేసుకోలేము. సో అందువల్ల మనకి ఒక ప్రైస్ అని ఒకటి ఉంది, ఒక లిమిట్ అని ఉంది. ఒకటి ఎవరు రాకపోయినా మనం ఓన్గా చేసేసుకుంటాం అనే ఫీలింగ్లో ఉన్నాము. లేదంటే మన ప్రైస్ వస్తే మనం ఇస్తామని. బట్ మనకి కరెక్ట్గా అన్ని లాస్ట్ మినిట్లో వర్కౌట్ అయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీకి రావటం, ప్రెస్ మీట్కి, ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు సిచ్యువేషన్ ఏంటి, చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఆ 2 daysలో ఈ గేమ్ చేంజింగ్ అనేది ఏమైనా జరిగిందా? గేమ్ చేంజింగ్ అనేది ఓపెనింగ్ సార్, ఎక్స్ట్రానరీ ఓపెనింగ్, గేమ్ చేంజింగ్, ఒక మిరకిల్, పెద్ద ఓపెనింగ్స్. ప్రీమియర్కి అన్ని స్క్రీన్స్ ప్రీమియర్ ఇప్పుడు దాకా వేయలేదు ఎవరు. అన్ని స్క్రీన్స్ ప్రీమియర్ వరల్డ్ వైడ్ ఫుల్ అయింది. సో అక్కడే రికవర్డ్ 50% ఆఫ్ ద బడ్జెట్. సో దట్ వాస్ బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ సార్ రాగానే. అంటే దట్ ఈస్ అన్బిలీవబుల్ థింగ్. ఓకే, ట్రేడ్లో ఇంకా సినిమా ఈజ్ ఎట్ టు డూ అనేటువంటిది ఒకటి ఉంది. అదే సార్, మనం ఎప్పుడు కాస్ట్ అనేది బిఫోర్ రిలీజ్ రికార్డ్స్, బట్ ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చేది మనం ఇంకా పెద్ద హిట్, మెగా హిట్ అలాంటి రేషియోల కోసం చూస్తాం మనం. పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మీ సినిమా రిలీజ్ కోసమో లేకపోతే మీ సినిమా టికెట్ రేట్లు పెంచడం కోసం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఆయన పలుకుబడిని ఉపయోగించి మీకేమైనా హెల్ప్ చేశారా? నిజంగా నాకు ఆ టికెట్ రేటు, స్పెషల్ షోస్ ఐడియా లేదు సార్. ఇప్పటికి నేను డైరెక్ట్గా ఏమనుకున్నానంటే, నాకు అడగకుండా స్పెషల్ షో వేసేసారు, నేను కాపీ రెడీ చేయట్లా, లేట్ అవుతా ఉంది. నన్ను అడిగింటే థర్స్డే మార్నింగ్ 4 o'clock వేస్తుంటే బాగుండేది, బిఫోర్ నైట్ వేసేసారని ఫీలింగ్లో ఉన్నాను అని. సో అలా ఏం చేయలేదు సార్. ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, బికాస్ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంది. అది వెళ్ళి మనం ఇక్కడ సీఎం గారిని వెళ్ళి కలవటం,
రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అడ్డగోలు జీవో ద్వారా జీవోలు తెచ్చుకొని సినిమా టికెట్ రేట్లు పెంచుకొని 600, అయ్యా బాబోయ్, అంటే అంతకుముందు 900 రూపాయలు ఇచ్చినటువంటి టికెట్లు రేట్లున్నాయి, అంతకుముందు 1000 రూపాయలు పెట్టుకొని ఇంకా 700, 900, 800 పెట్టుకునే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం 600 అని ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అడ్డగోలు జీవోలు తెచ్చుకున్నారని చెప్పారు. మీరు అడ్డగోలుగా ఏం ప్రవర్తించారో ఏంటో మీ నాన్నగారు రత్నం గారు బాగా స్ట్రాంగ్ రిటార్టే ఇచ్చినట్టున్నారు దానికి. నాకు ఐడియా లేదు సార్, కానీ ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వాడారని, చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారి మీదకి వాడారని, అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసేసి మీ సినిమాని ఎవరికి ఇవ్వని రాయితీలు, ఎవరికి ఇవ్వని బెనిఫిట్స్ ఇచ్చారనేటువంటిది అభియోగం. దీనికి మీ వివరణ ఏంటి? వివరం ఏంటి సార్, ఇప్పుడు ఇవన్నీ చేస్తే జీవో వచ్చిందో రాలేదో, ఒక ప్రొడ్యూసరు ఇంత ఒక 300 crores ఖర్చు పెట్టి సినిమా తీశారు ఫర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్. సో అటు చూసే వాళ్ళకి ఇలా ప్రొడ్యూసర్ వీళ్ళందరూ రికవర్ అవ్వాలంటే అప్పుడు టికెట్ ప్రైస్ పెంచి అమ్ముతున్నారు. సో అలాంటప్పుడు అది రాకపోతే మాకు పెద్ద డ్యామేజ్ అయ్యి ఉండేది, ప్రొడ్యూసర్కి రికవర్ అయ్యే బడ్జెట్ వచ్చిండేది కాదు, చాలా డ్యామేజ్ అయ్యి ఉండేది. అలాగే ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. సో ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. సో అందువల్ల దానివల్ల వచ్చి ఎలా తెచ్చుకున్నారనే ప్రాసెస్ నాకు తెలియదు, ఐడియా లేదు, నేను నా పనిలో ఉండిపోయాను. బట్ ఇలాంటి రావడం హెల్దీ. లేకపోతే మనం ఒక బాహుబలి 2 ఒక పుష్ప లాంటి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయలేము మన ఊళ్ళో. సో మన ఇండియా మొత్తం రీచ్ అవ్వాలనుకుంటున్న మాటల్లో, సో అలా రీచ్ అవ్వాలంటే మనం కాస్ట్లీ సినిమా తీయాల్సిన పరిస్థితి మనకి. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీ ముందున్నటువంటిది సరే, దాని సంగతి నెక్స్ట్ ఇంకో పార్ట్ 2 విషయానికి వస్తాను. వచ్చే ముందు ఏఎం రత్నం గారిని ఎఫ్డిసి చైర్మన్ గా ఓపెన్ గా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. రికమెండ్ చేశారు సార్, రికమెండ్ ప్రతిపాదించారు. అవును సార్, ఆయన పేరుని ఈయన ప్రతిపాదించారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రికమెండింగ్ ఇట్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాన్నగారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? తర్వాత జరిగింది ఏంటి? జరగబోయేది ఏంటి? లేదు, సార్ రికమెండ్ చేయడం ఇట్స్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆల్వేస్ ఫీల్ లైక్ ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ఫేర్లో ఎక్కడైనా సరే దే విల్ గివ్ ఒక అవార్డు ఇస్తారు, లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని. సో ఆయన ఇన్ని డెకేడ్స్, ఆల్మోస్ట్ 5 decades గా కష్టపడిన దానికి ఒక అచీవ్మెంట్ కింద తీసుకుంటాను. అండ్ ఆల్సో మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్, సినిమా కోసమే కష్టపడి సినిమాలోనే ఉంటూ సినిమాని ఇంకా డెవలప్ చేయాలి ఇంకా అనుకునే పర్సన్. సో రైట్ పోస్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఒక పేరు కోసం పోస్ట్ పెట్టేసి. నాకు భయం ఏంటంటే, ఒకసారి చెన్నైలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయ్యారు తమిళ్కి. ఆ ప్రొడ్యూసర్ అయ్యి ప్రెసిడెంట్ అయ్యి 1 year ఇక్కడ మా సినిమాలు ఆపేశారు, మొత్తం అక్కడ సర్వీస్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ నాకేమో ప్రొడక్షన్లో వర్క్ జరగటం ఏం జరగటం. సో దానివల్ల నాకు యాక్చువల్గా పర్సనల్గా డ్యామేజ్. సో అలాగే వెళ్ళిపోతే ఇంకా దాన్ని డెవలప్ చేయడం ఆ పనిలో ఉంటారు, కానీ ఓన్ ప్రొడక్షన్ చేయడం ఆ పనిలో ఉండరు. సో అలాంటి మెంటాలిటీ నాగారిది. సో ఇట్స్ నాట్ హోదా కోసం, అలా నిజంగా జరిగితే ఆ పోస్ట్ న్యాయం చేసినట్టు ఉంటుంది. బికాజ్ ఐడియా ఉంటుంది కదా సినిమాకి ఏం కావాలి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమాకి ఏం కావాలి అనేది తెలిసిన మోస్ట్ పర్సన్ ఆయనే. సో ఆ పోస్ట్ న్యాయం చేసినట్టు ఉంటుంది, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ దాని నుంచి మనకి పేరు కాదు, నాన్నగారు అక్కడ అడ్వాంటేజ్ అవుద్ది. వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఐడియా లేదు సార్, దాంట్లో మన ఇంటర్ఫీల్ అవ్వలేదు. బట్ సార్ చెప్పిన దానికే హ్యాపీనెస్. సార్ ఒక మాట చెప్పారు కదా, అదే మనకి తృప్తి చాలా. ఇంకా సో దీని మీద వచ్చిన రివ్యూస్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రివ్యూస్ చూడండి సార్, కమెంట్స్ చూడండి, అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఎవరైనా చిన్న రివ్యూస్ ఇచ్చి ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్తారు. ఆయన కూడా ఒక మాజీ మంత్రి. ఈ సినిమాకి చదివారా మీరు అంబటి రాంబాబు గారి రివ్యూ చూసారా? చూడలేదు సార్, నేను ఏం చెప్పాలనుకున్నాను, ఆయన కూడా మంచి సినిమా ఫ్యాన్ సార్. ఆయన మంచి డాన్స్ షో పర్ఫార్మెన్స్ అంతా చూసినాను, నచ్చింది. బాగా ఛాన్స్ ఇస్తారా సినిమాలో? యాక్చువల్లీ మంచి బాగా పర్ఫార్మ్ చేశారు. సో బట్ నో కమెంట్స్. అడిగిందని చెప్పండి, ఏదైనా సినిమాలో ఛాన్స్ ఇస్తారా సార్? సినిమా అనే ఫీల్ బ్లడ్ లో లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ రాదు. సో ఎవరికి అంత ఈజీగా రాదు అది. సో అది ఉంది కాబట్టి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, యాక్చువల్గా ఈ సినిమాకి బిగినింగ్ నుంచి, ఇప్పటి నుంచి కాదు, 3 years 4 years నుంచి పాజిటివ్ పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ. సో ఒక పాయింట్ పైన మనం దేనికి రియాక్ట్ అవ్వలేము. సో నాకు అనిపించింది నెగిటివ్ పబ్లిసిటీ వల్ల నాకు చాలా పబ్లిసిటీ ఖర్చు తక్కువైంది.
రోజు ఏదో ఒకటి సినిమా గురించి రాస్తూనే ఉన్నారు. ఓకే ఓకే ఏదో ఒకటి ఆగిపోయిందన్నో, రాదన్నో, ఇలా అన్నో, కంపారిజన్ చేశానో, హైప్ లేదన్నో, ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. సో అది ఏదో ఒకటి వస్తూనే ఉంది న్యూస్. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడే టైంలో ఏదో ఒక 1 అవర్కి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సో పర్వాలేదు, దిస్ ఈస్ ఆల్సో పబ్లిసిటీ. ఈ సినిమా అనేది స్పోర్టివ్గానే తీసుకున్నాను. అల్టిమేట్గా సినిమా బాగుంటేనే ఆడుతుంది సార్. ఎంత నెగిటివ్ వచ్చినా ఏమొచ్చినా మీకు డెఫినెట్గా నెగిటివ్ కొంచెం రేషియో తగ్గిస్తుంది. దాన్ని మీరి విట్ స్టాండ్ అయ్యి లాంగ్ జర్నీలో ఆల్వేస్ ట్రూత్ విల్ వర్క్. సో ఇప్పుడు మామూలుగా జనసేన ఫ్యాన్స్కో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కో, లేకపోతే ఇటు పాజిటివ్ ఫ్యాన్స్కో, కూటమి ఫ్యాన్స్కో థ్యాంక్స్ చెప్పడం కంటే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తారు సార్. ఆడియన్స్ అంటే ఒక్కటే సార్, ఇట్ కెన్ బి గుడ్, ఇట్ కెన్ బి బ్యాడ్. ఓకే. సో కొంతమందికి అంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ అంతా జరిగిన తర్వాత మరి థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళకే కదా. ఇంత చాలా మిస్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ట్రోల్డ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ట్రోల్డ్. సార్ ఇప్పుడు మీరు పార్టీ పరంగా చెప్తున్నారు, ఎక్కడో యుఎస్ లో ఉండే రివ్యూ రైటర్స్ ఉన్నారు, ఎక్కడో యూట్యూబ్ పెట్టుకుని రివ్యూ రైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు. నౌ సినిమాస్ బికమ్ ఓపెన్. సో ఇన్స్టాలో ఎవరైనా ఒక వీడియో పెట్టినా దానికి చాలా మంది లైక్ చేస్తున్నారు, దానికి చాలా మంది నెగిటివ్ కమెంట్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి ఓపెన్ అయినప్పుడు ఇట్స్ అన్కంట్రోలబుల్. సో మన ప్రతి ఒక్కరు నువ్వు ఇలా చెప్పకూడదని ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జడ్జ్. సో సపోజ్ ఒక 1 lakh పీపుల్లో ఐ మైట్ హావ్ సాటిస్ఫైడ్ ఒక 30%, నాట్ 1 lakh పీపుల్. సో ఆ 30% సాటిస్ఫై అయితే ఐమ్ హ్యాపీ. మిగతా 70% నచ్చకపోతే నేను దాని జవాబుదారీ కాదు, రేపు నచ్చేలా ట్రై చేస్తాను. ఐ మే డూ బెటర్. ఒకరోజు వాళ్ళతో కూడా శత్రువుతో కూడా మంచిది అనిపించుకోవచ్చు. ఓకే ఓకే. సో మీ మీద కంప్లైంట్ ఉంది, అది మీకు దృష్టికి వచ్చే ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సినిమా డైరెక్టర్ అనేటివాడు కాంప్రమైజ్, అన్కాంప్రమైజ్ అనేటువంటి 2 విషయాల మధ్య హీ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. నిర్దాక్షిణ్యంగా అన్కాంప్రమైజ్ అనేసి సినిమా విషయంలో వెళ్ళిపోయే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ ఏమైతే నాకు అనవసరం, నేను అనుకున్నదే కావాలి, ఆ పెన్ను కావాలంటే ఆ పెన్నే కావాలి, నువ్వు వేరే ఎంత కాస్ట్లీ పెన్ తెచ్చినా పర్లేదు నాకు అదే కావాలి అని కూర్చునే వాళ్ళు ఉంటారు. లేదా సిచ్యువేషన్ బట్టి, డిమాండ్ని బట్టి, సందర్భాన్ని బట్టి మైండ్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఆ విషయంలో చాలా నిర్దాక్షిణ్యమైనటువంటి వ్యక్తి అని, మీ నాన్నగారు నిర్మాత అయినా సరే మీరు కాంప్రమైజ్ అవ్వరని ఒకటి ఉంది. దీనికి మీ వివరణ ఏంటి? నేను కదా సార్, అన్ని డైరెక్టర్ కాంప్రమైజ్ అయితే అక్కడ కథ కాంప్రమైజ్ అయినట్టు. ఫస్ట్ మీరు అన్నారు సడన్ గా ఆయన డైలాగ్ మార్చారని, లక్కీగా ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ రాకపోతే ఆయన ఆ క్షణాలు అతను ఏం చేస్తుంటారు, అలాగే తీయాలని ఫిక్స్ అయి ఉంటాయి. లక్కీగా అది ఇచ్చే క్యాషువల్ సీన్ కాబట్టి మార్చేశారు. అదే ఒక స్క్రిప్ట్ లో సెంటర్ పాయింట్ అయింది అనుకోండి, మార్చలేరు. ఓకే. సో అలాగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో 99% మనం అనుకుని తీయాలని ఫైట్ చేస్తాం సార్. ఆ రాలేని 1% ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆటోమేటిక్ లాగా మేనే చేంజ్ చేస్తాం. ఇలాగ మనకు తెలియదు, స్క్రిప్ట్ చేంజ్ చేయడం కానీ, డైలాగ్ చేంజ్ చేయడం కానీ, ఇలాగే దాన్ని కాంప్రమైజ్ చేయడం కానీ, అది ఒక 1% ఉంటుంది. 99% మనం అనుకుని తీయాలనుకుంటాం. స్క్రీన్ మీద, కథలో పేపర్ మీద రాసింది స్క్రీన్ మీద తీసుకురావాలనుకుంటాము. సో వర్క్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్. అంటే నేను 24 hours పని చేస్తున్నాను కదా, అది కాకుండా పవన్ సార్ సినిమా, ఆయన ఎక్స్ట్రీమ్ పర్ఫెక్షనిస్ట్, ప్రతిదీ చూస్తారు, కరెక్ట్గా ఉండాలనుకుంటారు. సో అందువల్ల ఒక దానికి కూడా మిస్టేక్ ని అడగకూడదు మనల్ని. వర్క్ విషయంలో మన 100% డెడికేషన్గా చేస్తాం, దానికి డౌట్ ఉండదు. సో మనతో కోఆపరేట్ చేయని వాళ్ళు ఏదో కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఇలా చేయలేని వాళ్ళు అలా. ఎందుకు మీ నాన్నగారితో కూడా ఫైట్ చేశారంట బాగా చాలాసార్లు ఈ కాంప్రమైజ్ విషయంలో? ఇది ఉంటేనే చేస్తానండి. ఫాదర్ ప్రొడ్యూసర్, నాన్నగారే ప్రొడ్యూసర్ అయినా సరే. మీరు ట్రైలర్ చూస్తుంటారు, మీరు ట్రైలర్లో చాలా మూమెంట్, వావ్ అనే ఒక మూమెంట్ వచ్చింది. ఆ వావ్ అనే మూమెంట్ ఎలా వచ్చింది అంటే, దాంట్లో ఒక 1000 బీరింగ్లు పేలి ఉంటాయి, ఒక 1000 ఆర్మీ సోల్జర్స్ వచ్చింటారు, అయిన షార్ట్స్ ఉండుంటాయి. సో అయిన మీకు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ తీసేటప్పుడు చాలా మందికి ఆ విజన్ ఉండదు. ఎందుకు సినిమా అంతా అయిపోయింది, ఎందుకు ఈ షాట్లను తీస్తున్నారు, ఎందుకు ఎక్స్ట్రా షాట్లు అనిపిస్తుంది, దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అని. ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్, మీకు సినిమాలో చూసే ఖర్చు కన్నా రియల్ ఖర్చు తక్కువ ఉంటుంది టెక్నికల్గా. దట్ ఐ క్యాన్ మేనేజ్ టు డూ. ఇక్కడ తీసింది ఇంతన్నా మీకు చూసే 10 times ఎక్కువ ఉంటుంది. బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని స్క్రీన్లో కనిపించాలని ట్రై చేస్తాను, అది 10 times ఎక్కువ కనిపించాలని ట్రై చేస్తాను. సో నా ఫస్ట్ సినిమా నుంచి కొంచెం గ్రాండ్గా ఉంటుంది సినిమా అని, బట్ దాని రియల్ కాస్ట్ అంత కాదు. మాట వినాలి సాంగ్, మాట వినాలి గురుడా, మాట వినాలి సాంగ్ అసలు సిచ్యువేషన్ లేదంటే దట్ ఈజ్ ఓన్లీ యువర్ ఓన్ క్రియేషన్ అంట కదా, మీకు మీరే కన్సీవ్ చేసింది? అవును సార్, అవును సార్. విచ్ ఈజ్ లైక్ వెరీ మచ్, బాగుంది, వెరీ గుడ్ సిచ్యువేషన్. అదే ఒకటి అసలు అందులో ఆ పాట, ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ తీసుకోవాలనుకోవటం, అది పాడించిన విధానం, పవన్ కళ్యాణ్ గారితో పాడించిన విధానం, తర్వాత రాసిన అతను
అవును, వండర్ఫుల్ టేక్ ఆఫ్ అది. దట్ హ్యాడ్ గివెన్ ఎ వెరీ బిగ్ బూస్ట్ ద ఫిలిం. అది ఇది అది ఎలా వచ్చింది ఆ థాట్? అదే సార్, ఇప్పుడు నాకు ఆ థాట్ వచ్చిన కారణం ఇప్పుడు ఎప్పుడైతే సార్తో కమిట్ అయ్యానో అప్పుడే నాకు అనిపించింది అంటే ఇలాగ వెరీ రేర్ పొలిటికల్ అండ్ సినిమా హీరో వెరీ రేర్. అలాగా ఎవరు ఫ్యూచర్ పాస్ట్లో ఉన్నారని చూస్తే ఒక ఎంజీఆర్, తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారు అండ్ ఎన్టీ రామారావు గారు. సో వీళ్ళిద్దరే పొలిటికల్ కెరీర్లో ఉంటూ సినిమాలు చేస్తూ హీరోస్గా స్టార్స్గా ఉన్నారు. ఇద్దరు సక్సెస్ఫుల్, ఇప్పుడు సార్ సక్సెస్ఫుల్. సో వాళ్ళిద్దరు స్క్రీన్ మీద వచ్చినప్పుడు జనాలు వాళ్ళని ఒక లీడర్ లాగా చూశారు కానీ హీరోగా చూడలేదు. సో అన్ని ఎంజీఆర్ సాంగ్స్ చూస్తే చాలా నీతి పాటలు ఉంటాయి. ఆయన సినిమాలో ప్రతి సినిమాలో నీతి పాటలు ఉంటాయి. ఇప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి. సో చిన్నపిల్లలకు ఒక మెసేజ్ చెప్పి ఉంటారు, పెద్దలకు మెసేజ్ చెప్పి ఉంటారు, యూనిటీ గురించి మాట్లాడి ఉంటారని. సో ఐ మేడ్ ఇట్ ఏ పర్పస్. మనకి ఇంత పెద్ద ఒక లీడర్ అండ్ హీరో దొరికారు, దీని ద్వారా ఒక మంచి నీతి పాట ఉండాలి, సార్ మాట్లాడే డైలాగ్ అని ఒక మంచి విషయంగా ఉండాలి అని ఐ టేక్ ఏ స్పెషల్ కేర్. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి సార్ అది కాకుండా మనకి అందరికి పవన్ సార్ డాన్స్ ఆడాలి, పర్ఫామ్ చేయాలి, ఆడాలి, మన అందరికి యాజ్ ఎ ఫ్యాన్ మనకి ఇష్టం. సో అది ఎలాగో ఆ మూడ్ లో అది చేయించాను, అది ఆ సెట్ అయింది సార్, బాగా వచ్చింది. దాని మంచి మీనింగ్, డెప్త్ మీనింగ్ ఉంటుంది, చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది సార్. అట్లాగే రాంబాబు గోశాలతో రాయించినటువంటి థీమ్ సాంగ్. అవును సార్, అవును, అసలు ఇట్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఎలివేషన్. అవును సార్, ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ ఫైర్ని చక్కగా రిప్రజెంట్ చేసినటువంటి సాంగ్. దట్ ఈస్ అ వెరీ గుడ్. ఓన్లీ విజువల్స్ మీదనే తీసి, అది కూడాను స్క్రిప్ట్లో లేకపోయినా ఇట్ ఈస్ ఆల్రెడీ సడన్ థాట్. సడన్ థాట్ కాదు సార్, ఆ ఫైట్ ఎప్పుడైతే నేను ఎడిట్ చేశానో 20 minutes ఫైట్ పవర్ఫుల్గా ఉంది, నాన్నగారు నచ్చింది, అందరికి నచ్చింది. దీనికి సాంగ్ ఉండాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. బట్ అప్పుడు నేను ఇంకా కిరణ్ గారిని కలవకుండా రాంబాబు లక్ష్మణ్ ఫ్రెండే ఆయనకి ఫైట్ అంతా చూపించి ఇలా అనుకుంటున్నానండి, మొత్తం ఒక కంటెంట్ అంతా ఇచ్చి ఇంత ఇది ఇచ్చి రాయమని చెప్పి పంపించాను. ఆయన ఒక ఎక్స్టెంపోలో ఏదో రాసుకుని వచ్చి చెప్పారు. బట్ నాన్నగారికి నచ్చల. అండ్ రాంబాబు గారు రాసింది అంతగా సాటిస్ఫై లేదు. అంటే ఇంకా నేను టూ ఎర్లీ స్టేజ్ అది. దాని తర్వాత పేపర్, లిరిక్ పేపర్ నా టేబుల్ అలా పెట్టేశాను. దాంతో కిరవాణి కలవటం, సార్తో మాటలు చేయటం, ఎన్ని 1.5 year తర్వాత 1 year తర్వాత 1.5 year తర్వాత సడన్ గా గుర్తొచ్చింది. సరే అన్నీ అయిపోయింది, ఈ ఒక్క సాంగ్ చేస్తే బాగుంటుందని ఆ టేబుల్లోనే ఉన్నింది. అది ఇలా రోల్ చేసి పెట్టింది. దాన్ని తీసి అప్పుడు మళ్ళీ ఒకసారి కిరణ్ సార్ ఫోన్ చేశాను, సార్ ఇలా ఒక సాంగ్ రాసుకున్నాను సార్, దానికి ఆ ఫైట్కి 1 year బ్యాక్, ఒకసారి మీకు చూపించి మాట్లాడతాను సార్, రమ్మన్నారు. అప్పుడు దాన్ని మేమేదే రాసుకున్నామో అది ఎవరు రాశారు అడిగారు, ఇలా కొత్త లిరిక్ సార్ అంటే ఈ వాజ్ వెరీ హ్యాపీ. వెంటనే పిలిపించారు సార్, సెల్ఫీ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. దట్ వాస్ వెరీ థింగ్ స్పెషల్ అబౌట్ కిరణ్ సార్. సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత విన్నారా పవన్ కళ్యాణ్ గారు, స్క్రిప్ట్ దశలోనే విన్నారా? సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత విన్నారు సార్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ బిఫోర్ రికార్డింగ్. లిరిక్ రాసుకొని దాంతో సార్కి ఇచ్చి, సార్ ఒక టైం తీసుకున్నారు. ఎవ్రీ సాంగ్ 1 day 1 night చేసేవాళ్ళమి. ఆ సాంగ్ బట్టి కిరణ్ సార్ ఒక 2 weeks తీసుకున్నారు. ఇచ్చేసి వెళ్ళిపోయి రెడీ అవుతున్నా సడన్ గా ఒక రోజు పంపించారు. అసలు షాకింగ్, మామూలు షాక్ అది, ఎక్స్ట్రీమ్ షాక్. నేను అప్పుడు హీరో సార్కి ఇలా నేను దాన్ని తీసుకొని ఎడిట్ చేసి దాంతో తీసుకొని సార్ చూపించాను. దాంతో సార్ బాగా నచ్చేసింది. దాని తర్వాత సార్ వెళ్ళి కిరణ్ సార్తో వెళ్ళి కలిసారు. అసలు ఇప్పుడు మీ సినిమా విషయంలో 2 డిఫరెంట్ స్టేజెస్ ఏంటంటే, సరే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత పొలిటికల్గా చాలా లోలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు కంటే చాలా లోలో ఉన్నారు పొలిటికల్గా. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి, ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోయిన పరిస్థితి, విపరీతంగా ట్రోల్ అవుతున్నట్టు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సినిమా తర్వాత ఈయన 100 to 100% డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి వరల్డ్ రికార్డింగ్ అనమాట, చరిత్రలోనే లేనటువంటి ఒక రికార్డింగ్, 100% రికార్డింగ్ అని ఇదనేటువంటి రిజల్ట్ అనేది. ఇది వచ్చిన తర్వాత మీ సినిమా మీద అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది, ఎలాంటి మీకు ఎలా ప్లస్ అయింది అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా సారు వచ్చి ఆ టైంలో చాలా లోలో ఉండేటప్పుడు, చాలా టఫ్గా ఫీల్ అయినప్పుడు కూడా ఒక 55 days ఆ ఫైట్ తీశారు. ఆ ఎమోషన్తో, ఆ స్ట్రెయిన్తో కూడా చేసే డెడికేషన్కి పనిచేశారు. సో ఆయన విల్ పవర్ చాలా స్ట్రాంగ్. సో ఆ విల్ పవర్ అటు సైడ్ పార్టీ మేనేజ్ చేస్తూ, ఇటు సైడ్ సినిమాను కూడా బాగా తీయాలని, ఏదో ఆ 50 days సినిమా కంప్లీట్ చేయవచ్చు, సినిమా ఫినిష్ చేసేవచ్చు. అలా కాకుండా ఈ సినిమాతో హెవీ వర్క్ చేస్తూ అంత స్ట్రెయిన్ అవుతూ, సో 2 మేనేజ్ చేశారు. సో మేనేజ్ చేసి మాకు ముందుంచే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, మన హీరో ఒకటి, ఇంకోటి ఇంత మంచి పర్సన్, ఇంత బెస్ట్ పర్సన్,
సో ఎలాగా విన్ అవుతారు అనేది మనకి ముందుంచే మైండ్ సెట్ ఉంది, అది ఎప్పుడు తెలియలే. అందువల్ల విన్ అవుతారు అని కొత్త విన్ అయ్యారని ఫీలింగ్ లేదు. బిగినింగ్ నుంచి మన హీరో మన లీడర్ మన విన్ అవుతారనే ఫీలింగ్లోనే ఉన్నాం మేము. సో అందువల్ల అది ఎలాగో విన్ అవుతారు మాకు ఐడియా తెలుసు, ఎందుకంటే గుడ్ పర్సన్ ఆల్వేస్ కొంచెం లేట్గా వస్తుంది కానీ డెఫినెట్గా విన్ అవుతారు. సో నా ఫీలింగ్లో ఉన్నాయి. మాకు ఆ రిజల్ట్ అనేది ఎప్పటి నుంచో 1 year 2 year బ్యాక్ అనిపించింది, స్క్రిప్ట్ రాసినప్పుడు కూడా అనిపించింది. సో అలా లేకపోతే జనాలు ఫూల్స్ అనుకునేవాను కానీ సో డెఫినెట్గా 100% స్ట్రైక్ రేట్లో విన్ అయ్యారు. దాని తర్వాత మాకు ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు, ఎలా కంప్లీట్ చేస్తా అనిపించింది. ఈ బిజీలో కూడా పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా మాకు కంప్లీట్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్కి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సినిమాకి ఇచ్చారు బికాస్ సార్ అనుకుంటే వేరే సినిమా. కానీ రోజుకు 2 గంటలు ఇంత పెద్ద సినిమా పెట్టుకున్నప్పుడు రోజుకు 2 గంటలు ఇస్తే ఎలా చేసావు సార్? 2-3 hours వర్క్ లోనే ఒక 1 day వర్క్ కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు సార్కి ఇప్పుడు మనీ చేస్తాం, ముందు ఒక షార్ట్ తీస్తాం, సజెషన్ తీస్తాం, కౌంటర్ తీస్తాం, బట్ సార్ వర్క్ మటుకు ముందు ప్రయారిటీగా పెట్టి తీస్తాం. 1 dayకి సరిపోయిన వర్క్ ని 3 hours-లో 2 hours-లో ఫినిష్ చేస్తాం. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మాకు ఫుల్ డే షూటింగ్ ఉంటుంది. మిగతా సీన్ లో మిగతా బ్యాలెన్స్ షాట్లు, కౌంటర్ షాట్లు, మిగతా అంతా బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అప్పుడే పోస్టింగ్ లో ఉన్నారు. సో ఎవ్రీ మినిట్ అది కాదు, రోజుకు 2-3 గంటలు టైం ఇస్తే చుట్టేశారు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. మీరే అన్న నేను కాంప్రమైజ్ అవ్వను, అసలు కాంప్రమైజ్ అవ్వను నేను. సో అందువల్ల కరెక్ట్ గా ఏం కావాలో అది ఇచ్చారు, జస్టిఫికేషన్ జరిగింది. జ్యోతి కృష్ణ ముందు ఏం రత్నం గారి ముందు ఉన్నటువంటి బిగ్గెస్ట్ టాస్క్ Part 2. అవును సార్. ఎప్పుడు ఈయనేమో సినిమాలే మానేస్తానంటున్నారు, అదేదో ఉస్తాద్ భగత్ సింగ్ ఈజ్ మై లాస్ట్ సినిమా అన్నారు అనౌన్స్ చేశారు. అవును సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నకి మీరు యాజ్ ఏ డైరెక్టర్గా చెప్పండి. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. అవును సార్. ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నారు 100% డెడికేటెడ్ పొలిటిక్స్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఎవరి వృత్తి ఎవరి బిజినెస్లో వాళ్ళకు ఉన్నాయి, చేసుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం నేను సినిమాలు మానేస్తాను, సినిమాలు చేయను అని అనౌన్స్ చేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇప్పుడు మీ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంత బిజీలో రోజుకు 2 గంటలు 3 గంటలు ఇస్తేనే సినిమా ఫినిష్ చేయడం కష్టమైంది. ఏది పార్ట్ ఆఫ్ ద ఫిలిం, అట్లాంటిది మళ్ళీ Part 2 అనేటువంటి ఇస్ ఎ వెరీ బిగ్ టాస్క్. అది ఎప్పుడు ఉంటుందా ఉండదా, ఏం జరుగుద్ది అనేటువంటి దాన్ని మీరు ఫస్ట్ ఆ ప్రశ్నకు చెప్పండి. సినిమాలు చేయనంటున్న దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. నాకు అది ఐడియా లేదు సార్. సార్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మైండ్లో ఒకటి ఉంది ఏంటంటే, ఎంతో కాలం ప్రొడ్యూసర్స్ వెయిటింగ్లో ఉన్నారు. మేమున్నాం, ఇంకో 3 బ్యానర్లు ఉన్నారు. సో వీళ్ళందరూ కంప్లీట్ చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ ముందు షోల్డర్లు ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ దిగిపోద్ది. ఎవరికైనా అందరిని వెయిటింగ్ పెట్టి మనల్ని మన పని చేసుకోవటం నచ్చదు. ఒక మీటింగ్ వచ్చినా మన ఇద్దరు మాట్లాడకుండా ఒక 2-3 బయట వెయిటింగ్ ఉంటే మనకు కష్టంగా ఉంటుంది, మన కోసం వెయిటింగ్లో ఉన్నారని. సో ఫస్ట్ సార్ ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. సో ఆయన కోసం వెయిటింగ్లో ఉండే వాళ్ళు ముందు ఫినిష్ చేయాలి. దాని తర్వాత జర్నీ ఒకటి ఉంది, ఆయన మైండ్ సెట్ ఒకటి ఉంది, దాంట్లో మనం ఏం చేస్తారో మనకు తెలీదు. సో దాని మీద ట్రావెల్ అవుతున్నారు. ట్రావెల్ అయ్యే వాళ్ళు మనం ట్రావెల్ చేయించాలి, కానీ నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఎక్కడో వెళ్ళే వాళ్ళని మనం చెయ్యొద్దు, నువ్వు ఇది చేయమని ఎవరు చెప్పలేం. సో అది సార్కే బెస్ట్ తెలుసు, సార్ విషన్ సార్ ఐడియా తెలుసు. సపోజ్ ఎప్పుడైనా గ్యాప్ వస్తే చేయాలనుకోవచ్చు, లేదంటే ఈ మే కంటిన్యూస్ జర్నీ. సో దాంట్లో మనం నోబడి దేర్ టు సజెస్ట్ ఆర్ గివ్ ఎనీథింగ్, ఏంటిది దాన్ని అడగటమో సజెస్ట్ చేయడం, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు Part 2 అనేది అగైన్ మీరు అన్నట్టు సార్ టైం, సార్కి నచ్చి మళ్ళీ రెడీ చేసుకొని, లైక్ సార్కి ఆ టైం ప్రొవిజన్ దొరికి పొలిటికల్ గ్యాప్ సడన్గా ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనకి ఏం చెప్పాలని ప్రెడిక్ట్ చేయలేము. మొన్న ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది. సో అలాగూ ఒక్కొక్క టైంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి మైన్కి ఏమి గ్యాప్ ఉంటే ఒక సారీ ప్లాన్ చేసి చేయాలి. మీరు ఎంతవరకు ప్రిపేర్ ఆల్రెడీ Part 2 20% 20% అయిపోయింది సార్. 20% అయిపోయిందని అన్నారు. ఈ Part 2 అనే డిసిషన్ ఎప్పుడు జనరేట్ అయింది? అదే సార్, ఇప్పుడు మొత్తం స్క్రిప్ట్ మనం చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్లస్ చాలా చాలా టైం పడుతుంది, చాలా కాస్ట్లీ అఫైర్, చాలా టైం పడుతుంది. మళ్ళీ అంత టైం చేయలేము కాబట్టి ఇంకా లెంగ్త్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు తీసిన ఫుటేజ్ ఎక్కువ చేసింది, మళ్ళీ దాని చేయాలంటే ఇంకో మళ్ళీ వెబ్ సిరీస్ లా అవుతుంది, ఎపిసోడ్ 1 ఎపిసోడ్ అలా వెళ్తుంది. అందువల్ల 2 పార్ట్కి డివైడ్ చేశాం. మోస్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి 3 సినిమాలు, ఓజీ ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, అవి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటాను సార్. అవి కూడా అయిపోయినాయి. మరి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటూ ఉంటే Part 2కే ఇవ్వాలి, సిరీస్కే ఇవ్వాలి ఎప్పుడైనా? అవును సార్, ఎవరైనా చేసేది ఇంకొక కొత్తది కమిట్మెంట్ అవడం కంటే కమిట్ అయిన సిరీస్ని ఫినిష్ చేయాలి కదా. అదే సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమైనా సిగ్నల్స్ వచ్చినాయా? హరిహర వీరమల్లు Part 2 పలానా అప్పుడు ఉండొచ్చు? సార్ ఇప్పుడే సినిమా రిలీజ్ 1 week అయింది, మళ్ళీ వెళ్ళి నెక్స్ట్. మీరైతే ప్రిపరేషన్ లో ఉన్నారు, దానికి మన సార్ ఓకే సార్ డేట్ ఇస్తే ఎనీ టైమ్ యూఆర్ రెడీ, 24 hours వర్క్ చేయడానికి రెడీ. అదే సార్. వెరీ గుడ్.
వెరీ గుడ్ జ్యోతికృష్ణ. నేను ఇంటర్వ్యూకి ముందు మీ గురించి అనుకున్న దానికి తర్వాత వచ్చిన అభిప్రాయానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక డైరెక్టర్ చేసిన దాంట్లో ఇంకొక డైరెక్టర్ రావటం అనేటువంటిది పుట్టింగ్ లెగ్ ఇన్ సంబడి షూ లాగా అవును సార్ అనిపిస్తుంది. కానీ అలాంటిది ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో జరగటం, సరే తను కమిట్మెంట్ ఉంటే తను బయటకు వెళ్ళిపోవటం అంటే తన ఇచ్చకం అది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ హ్యాపెండ్ వెరీ స్మూత్లీ అండ్ వెరీ హ్యాపీలీ. ఇంకా మీరు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఇంకా నార్త్ బెల్ట్ కూడా ఉంది, అక్కడ ఎక్స్ప్లోజర్ అవ్వలే సినిమా. సో ఫైనల్లీ యూఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, నాన్నగారు హ్యాపీ, సో వెరీ హ్యాపీ. ఫైనల్గా ఒకటి ఏంటంటే ఎవరేమన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఆ కాంపౌండ్లో ఎవరైనా కావచ్చు, అందరూ కూడాను ఆ మెగా వృక్షం నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన దగ్గర నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? సినిమా ఆయన చూసారా చిరంజీవి గారు? నేను ఫాలో అవ్వలేదు సార్, నేను ఐడియా ఫాలో అవ్వలేదు. చిరంజీవి గారికి చూపించాలని నీకు అనిపించలేదా? ఆయన కనుక డైట్ తీసుకొని ఆయన టైం తీసుకొని చూపించాలని చూసి ఉంటారు అనుకుంటాను. ఇంకా మన కమ్యూనికేషన్కి వెళ్ళాలి, మన ప్రమోషన్స్లో ఇప్పుడు మిమ్మల్ని కలుస్తున్నాను, అలా నిన్న అలా ఆ పనిలో ఉన్నాము. ఇంకా మనం దానికి వెళ్ళి ఇంకా కలవలేదు సార్. చూసుకుంటే నమ్ముతున్నాను, నచ్చింది నమ్ముతున్నాను. రాలేదు ఎట్ టు కమ్ ఆయన దగ్గర నుంచి. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ జ్యోతికృష్ణ అంటే ఏం చెప్తారు? నేను టెంపరీగా కొంచెం రిటైర్ అవ్వాలనుకుంటా. జ్యోతికృష్ణ గారు సార్ రిటైర్మెంట్ అంటే నియర్లీ మేబీ ఆఫ్టర్ 60s అనుకుంటారు. బలవంతంగా అప్పుడు వద్దన్న కూడా రిటైర్ అయిపోవాల్సి వస్తుంది. సరే, యాక్చువల్లీ ఇది ఆర్ట్ ఆఫ్ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో రిటైర్మెంట్ అనే దానికే ఛాన్స్ లేదు. కానీ మీరు అంత సివియర్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? పర్సనల్ టైం యాక్చువల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాను. సో 24 hours వర్క్లోనే ఉంటున్నాను అందువల్ల. సో మీరు ఇంటే ఈ ఫ్యామిలీని మిస్ అవుతున్నారంటే ఎట్లా? ఫ్యామిలీస్ ఇప్పుడు క్రికెట్ స్టార్లు అందరూ క్రికెట్లు ఆడుతుంటే వీళ్ళు గ్యాలరీలో కూర్చొని అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటారు. మీకు అవకాశం లేదు. క్రికెట్ స్టార్ కూడా ఒక 15 years 20 years ఆడతారు, అందరూ రిటైర్ అయిపోతారు. సో సినిమా కూడా అంతే ఏంటంటే చాలా హెవీ వర్క్ సార్. 24 hours మనం వర్క్ చేస్తూనే ఉండాలి అండ్ హెవీ టెన్షన్స్. సో ఇట్ ఇస్ నాట్ పర్సనల్ గా మీ మిసెస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా మీరు లేను యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండిపోయి నేను, తనకి రాలేకపోయింది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వల్ల. సో ఆల్మోస్ట్ ఆ 10 months నేను ఒక 5 times మీట్ అయి ఉంటాను. ఇన్ఫాక్ట్ డెలివరీ తర్వాత కూడా నేను ఒక 10 times కలిసి ఉంటాను నా పాపని 1 yearలో. సో అంటే ఇక్కడ కంటిన్యూ షూట్ సార్, మనకి వర్క్ జరుగుతూనే ఉంది, నేను లేకపోతే వర్క్ అవ్వదు. సో బ్రేక్ తీసుకోలేకపోయాను అండ్ నిద్రలేదు. ఆల్మోస్ట్ ఒక రోజుకి 3 hours 4 hours పడుకోవటం. అందువల్ల అసలు దేనికి మనకి బ్రీతింగ్ స్పేస్ కూడా లేదు. సో అందువల్ల కొంచెం మిస్ అవ్వటం స్టార్ట్ చేశాను. సరే ఇప్పుడే అనిపించింది ఇంత స్ట్రెయిన్ అయ్యి ఇంత కష్టపడి సినిమా తీయాలనిపిస్తుంది కొన్నిసార్లు. మరి రిటైర్ అయిపోతే కూడాను వెల్ ఆఫ్గా ఉండగలిగిన పొజిషన్ ఉందా? ఎకనామిక్స్ గురించి ఆలోచించలేదు సార్, బట్ దీంట్లో పెట్టే ఎనర్జీ మనం ఏ బిజినెస్లో పెట్టినా ఓకే. ఇప్పుడు ఇంత వర్క్, ఇంత హెవీ లోడ్ ఆఫ్ వర్క్, డెడికేషన్ మనం దేంట్లో పెట్టినా కూడా ఓకే. సో యూ స్టిక్ ఆన్ దట్ డిసిషన్ ఆర్ జస్ట్ అదే సార్ టైం అది ఎమోషనల్ డిసిషన్ రియల్? లేదు, ఎప్పటి నుంచో అనుకుంటాను నేను సినిమా ఇండస్ట్రీలోంచి రిటైర్ అవుతామని చాలా మంది చెప్పారు, ఎవరు నిలబడలేదు. ద గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చాలా మంది చెప్పారు మేము రిటైర్ అవుతాం, ఇదేనా ఆఖరి సినిమా అని చెప్పి. అలా అవ్వకుండా చేయటమే ఈ సినిమా ఫీల్డ్కి ఉన్నటువంటి ప్రత్యేకత. యూ కెన్ నెవర్ గెట్ రిటైర్డ్ సార్. అదే అంటున్నాను, మళ్ళీ పరిగెత్తాలి, హెవీ వర్క్, హెవీ లోడ్ ఆఫ్ వర్క్. ఇట్ ఇస్ నాట్ ఈజీ సినిమా చేయడం అనేది. ఇట్ ఇస్ నాట్ 9 to 6 వర్క్, యూ హావ్ టు వర్క్ 24 hours. సో అందువల్ల ఇంత స్ట్రెయిన్ అవ్వాలా అనిపిస్తుంది. ఎనీహౌ యువర్ డిసిషన్ అనేటువంటిది ఇట్ విల్ బి మీ చేతుల్లో ఉంది. ఎంత స్ట్రెయిన్ అయితే ఈ డిసిషన్కి వచ్చి ఉంటారు ఈ వయసులో అనేటువంటిది అర్థమవుతుంది. ఎంతగా మిమ్మల్ని స్క్వీజ్ చేస్తే ఈ డిసిషన్కి వచ్చారనేది అర్థమవుతుంది. బట్ ఎనీహౌ టేక్ ఏ బ్రేక్ బట్ నాట్ ఏ running away. Thank you sir. Bye. Namaste. Bye. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.